ఉన్న సంపూర్ణ సంతోషాన్ని మనం గుర్తుపడితే దేవుని మందిరం ఒక పెద్ద ఆసుపత్రి లాంటిది, ఒక డంపింగ్ యార్డ్ లాంటిది, ఇంకా ఒక బ్యాంకు లాంటిది, ఇంకా ఒక పార్లమెంట్ లాంటిది. ఎందుకంటే సమస్త బాధలు రోగాలు ఇక్కడ వదిలేసిపోయినప్పుడు ఇది పెద్ద ఆసుపత్రి అవుతుంది. నీ దారిద్ర్యం ఇక్కడ విడిచి దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక రిజర్వ్ బ్యాంక్ అవుతుంది. నీ భయం, నీ బలహీనత యేసయ్యకి అప్పచెప్పి ఆయన అధికారాన్ని నువ్వు చేతబట్టుకొని వెళ్తున్నప్పుడు ఇది ఒక పార్లమెంట్ అవుతుంది. కాబట్టి ఏ కోణంలో నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిని గడుపుతావో అక్కడ నీకు అన్ని విధాల దేవుని కృప, ఆశీర్వాదం నీ తోడై ఉంటుంది. కాబట్టి ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు ఆశ కలిగి రావాలి. ఒకవేళ నీకు లోక సంబంధమైన ఆశ అక్కడ ఏమీ లేదనుకో, ఆయన ఆరాధించడానికి ఆతురత పడి రావాలి. ఎలాగైనా చురుగ్గా ఆయన మందిరానికి రావటమే ప్రాముఖ్యం. ఒకవేళ వచ్చిన నీలో ఏదైనా ఉంటే గుర్తుపెట్టుకో, నీ ఎదుట నీ ఆరాధన అంగీకరిస్తున్న నీ దేవుడు సామాన్యుడు కాదు. సర్వలోకం ఆయనకు సాగిలపడింది. ఎప్పుడో మనం ఇప్పుడే తెలుసుకున్నాం, ఏనాడో ఆయన వెంట వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన శక్తిని మనం గుర్తుపట్టి మన బాధలు ఆయనకు అప్పచెప్పి ఆయన కృపను పొంది వెలుదుముగాక. మంచిది. మనం ప్రతి ఆదివారం ఆరాధనలో దేవుని లేఖనాల్లోంచి కొన్ని భాగాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ కడవరి కాలంలో కొన్ని సంగతులు తెలుసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వరకు వచ్చాం. త్వరగా వెళ్ళాలని ముందుకి ఆశపడుతున్న ప్రాణం అయినా కొంచెం ఆగి కొన్ని విషయాలు మాత్రమే, మరలా ఇక వెనక్కి రాము కాబట్టి కొన్ని విషయాలు మరితేటగా తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకి కేకలు వేయుచుండెను. చాలండి. మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో మొదటి వచనంలో సూర్యుడిని ధరించుకున్న స్త్రీ ఎవరో, చంద్రుడి మీద నిలిచిన స్త్రీ ఎవరో, 12 నక్షత్రములను కిరీటముగా ధరించుకున్న ఆ స్త్రీ ఎవరో మనం గడిచిన వారాల్లో ధ్యానం చేశాం. నీతి అనే అనుభవాన్ని మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యమని, సంఘం ఆ నీతిని ధరించుకోవాలని, చంద్రుడు అనే కృప, యేసయ్య కృపలో సంఘం నిలవాలని, 12 నక్షత్రములు, 12 కిరీటములు, 12 మంది అపోస్తులని, ఆ అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచటం, అపోస్తుల ప్రార్థననే కిరీటముగా ధరించుకోవాలని దేవుడు మనతో మాట్లాడారు. అపోస్తులు ఎవరు అంటే, మీకు అంతకు ముందు సేవకుల సిద్ధపరచు కూడికలో దేవుడు మాట్లాడారు. అపోస్తులు ఎవరో, వారి అనుభవాలు ఎలాగుంటాయో, ఎందరైతే నీతి మార్గమును అనేకుల్ని అనుసరించి నడుచున్నట్లు దేవుని వైపు త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. వారే అపోస్తులు. వారు సంఘానికి కిరీటముగా ఉండాలి. కిరీటము ఎవరికి ఇస్తారంటే గెలిచిన వాళ్ళకి ఇస్తారు. అంటే గెలవాలి అంటే కిరీటం ఉండాలి. ఆ కిరీటము అపోస్తల బోధ అయి ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకొని మనతో మాట్లాడిన అనుభవాలు. ఇంకో మాట అక్కడ రాయబడింది ఏంటంటే, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ కేకలు వేయుచున్నదంట. ఈ అనుభవం ఏంటో ఈ ఆరాధనలో దేవుడు మనకు తెలియచేయను గాక. మరలా చెప్తున్నాను వినండి. ఖచ్చితంగా మనకు అర్థమైనా కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా కొన్ని వాస్తవాలు ఉంటాయి. మొన్న చెప్పాను, మన కోయిరపాలెం కృపారావు గారు ఉన్నారు. అయ్యగారు భూమి గుండ్రంగా ఉంది తెలుసా అంటే, ఎటు చూస్తున్నా నాకేం తెలుసు అయ్యా అని. ఆయనకు తెలియదు పాపం. కానీ ఆయనకు తెలియనంత మాత్రాన భూమి గుండ్రంగా ఉండదా? భూమి కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే కూడా ఆశ్చర్యపోయాడు ఆయన.
చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోలేడు. ఆయన చేసుకోనంత మాత్రాన ఈ నిజం అబద్ధం అవుద్దా? అలాగే నీకు దేవుడు ఎంత తెలుసో, 30 అంతలు తెలుసో, 60 అంతలు తెలుసో, 100 అంతలు తెలుసో, గోరంతే తెలుసో, 10 అంతలే తెలుసో, మిగతా తెలియదేమో, కానీ దేవుని యొక్క సార్వభౌమ ఔన్నత్యం తగ్గదు, మారదు. తెలుసుకోకపోవటం, తెలుసుకోలేకపోవటం మన అమాయకత్వం, మన చేతగాంతనం. ఎందుకంటే ఇంత అవకాశం దేవుడు మనకిచ్చిన తర్వాత కూడా మనం ఆయన గుర్తుపట్టలేకపోతే వ్యర్థమైపోయింది. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి స్థలములో ఖచ్చితంగా ఈ మాట చెప్తాను, దినములు సమీపించాయి, గుర్తుపట్టండి. ఈ ప్రపంచంలో మత గ్రంథముగా లిఖించబడిన ఏ పుస్తకంలో రాయబడని, చెప్పని, తెలియజేయని గొప్ప సంగతులు నిన్నకి, నేటికి, రేపటికి, ఫ్యూచర్ సంగతి కూడా తేటగా రాసిన ఒకే ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దాంట్లో రాయబడిన విషయాలే జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కానివ్వండి, వస్తున్న భూకంపాలు కానివ్వండి, రాబోయే కరువులు కానివ్వండి, ఈ దేశాల మధ్య పెరుగుతున్న పోరు కానివ్వండి, వీటన్నిటిని గుర్తుపట్టినప్పుడు దేవుని వాక్యం దగ్గరగా వచ్చి, అమ్మో ఈ మాటలు నెరవేరుతున్న కాలంలోకి వచ్చే మనం సిద్ధపడాలి అన్న ఒక జాగ్రత్త మనలోకి రావాలి. అది రాకపోతే మన అమాయకత్వం, మన తెలివితక్కువతనం అయిపోతుంది. కాబట్టి ఇక నేను మిమ్మల్ని అధికమైన సంగతులు లోతుగా తీసుకెళ్ళి భయపెట్టాలని నా ఉద్దేశం కాదు, లేకపోతే బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు రోడ్డు మీద కారులో వేగంగా వెళ్తూ ఉన్నాం మనం. ఎక్కడో ఒక చోట గుంట తీశారు, లేకపోతే ఈ పొగాకు చేలు, వరి చేలు వీటి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అవతల నుంచి యువతలకి నీళ్లు మార్చుకోవాలనుకో, నీళ్లు కట్టుకోవాలనుకో, పైప్ లైన్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రైతులు దారి మధ్యలో పెద్ద పైప్ వేసి ఆ పైపు నలిగిపోకుండా మట్టితో పూర్తి చేస్తారు. రోజు అలవాటైన దారే కదా అని వేగంగా వెళ్తారు బండ్ల మీద వెళ్ళేవాళ్ళు. సడన్గా అవి చూడగానే సడన్ బ్రేకులు వేసి లేకపోతే దాని మీదకి ఎక్కి దిగి కింద పడిపోతారు. అర్థమైందా? చాలా చోట్ల బ్రిడ్జిలు కడుతూ రోడ్డు మధ్యలో గొయ్యలు తీసి హెచ్చరిక బోర్డు లేకపోవటం వల్ల సరాసరి వెళ్ళి ఆ బ్రిడ్జిలో పడి చనిపోయిన వాళ్ళు ఎంతమందో. అందుకని వారి తప్పు లేకుండా హెచ్చరిక చేస్తారు, అయ్యా మలుపు ఉంది నెమ్మదిగా వెళ్ళండి, గుంట ఉంది నెమ్మదిగా వెళ్ళండి, స్పీడ్ బ్రేకర్ ఉంది నెమ్మదిగా వెళ్ళండి, ప్రమాదములు జరిగే స్థలము నెమ్మదిగా వెళ్ళండి అని వాళ్ళు హెచ్చరిక చేస్తారు. అది చూసి బ్రేక్ వేసినవాడు క్షేమంగా వెళ్తాడు. వాళ్ళు అట్టే చెప్తారని ముందుకెళ్ళినాడు ప్రమాదానికి గురవచ్చు. బై లక్ అనుభవాన్ని బట్టి అమ్మో దేవుడు దేవుళ్ళు తప్పించుకున్నారు అనుకొని జారిపోవచ్చు, చెప్పలేం. కానీ అలాగే ఇప్పుడు జరుగుతున్న విపత్తుని గురించి కూడా నేను చెప్పే కొన్ని సంగతులు మీ కంటికి కనబడుతున్నాయి. గతంలో చెప్పాను, ట్రంప్ వచ్చాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ దినం సమీపమై ఉన్నట్టే. అనుకున్నట్లుగానే రావడానికి ముందే ఇజ్రాయేల్కి హెచ్చరిక జారీ చేశాడు, వేసేయండి, తుక్కురేగ బాంబులు వేసేయండి, ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయండి అన్నాడు. మరలా చెప్తున్నా, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ఒక మాట చదివి నేను ముందు తీసుకెళ్తాను. జకర్యా గ్రంథం కాదు కాదు ఇశ్రాయేలీల గురించిన ప్రవచనం ఒకటి ఉంటుంది చూడు అక్కడ. ఆ దినములలో ఇశ్రాయేలీలకు అందరూ విరోధంగా నిలబడతారన్న ప్రవచనం ఉంటుంది చూడు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూపిస్తా. జకర్యా ఒక ప్రవచనం చెప్తాడు. ఆ దినములలో ఇశ్రాయేలు నాశనము కొరకు అన్య జనులు సమకూడతారు అనే ఒక లేఖనం ఉంటుంది. ఒకసారి మీ తలలు పైకెత్తాలి, నేను తర్వాత చెప్తా, మీకు అడ్రస్ చెప్తా. రీసెంట్గా ఒక 40 రోజుల క్రిందట 52 అరబ్ దేశాలు ఒక సమ్మిట్ ఏర్పాటు చేశాయి. 52 అరబ్ దేశాలు. మీకు గత కాలంలోనే 6 నెలల ముందే చెప్పాను, వాళ్ళందరూ ఒకటి అవుతారు, ఖచ్చితంగా అవుతారు.
ఇప్పుడు విభేదించి విరోధంగా ఉండేది సౌదీ అరేబియా ఒక్కటే, మిగతా అన్ని ఇంచుమించు ఒకటయ్యాయి. అది కూడా తొందరలో వీరితో పాటు ఏకీభవించాల్సిందే. ఎందుకంటే ప్రవచనం నెరవేరాలంటే ఏకీభవించాల్సిందే, ఒకటవుతాయి. వీరందరూ ఏకమై ఇశ్రాయేలీల మీదకి రావాలి. ఎందుకు ఇశ్రాయేలీల మీదకి రావాలి? ఈరోజు ఇశ్రాయేలీలకి యేసుప్రభు అంటే అర్థం కావట్లా. యేసుప్రభు అంటే ఒక సామాన్యమైన ఒక ప్రవక్త, ఒక యాజకుల్లాగే పరిగణించి ఆయన పక్కన పెట్టేస్తున్నారు. దేవుణ్ణి, దైవత్వాన్ని గుర్తుపట్టట్లేదు. వాళ్ళ అతిశయం, వాళ్ళ అహంకారం, వాళ్ళ గర్వం ఏదైతే ఉందో దానిని అణిచేసి ఆ ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాగైతే చేతులెత్తి దేవా నీవే మాకు దిక్కు అని ఎలా ప్రార్థన చేశారో, ఆ రోజు కోసం అన్ని జనులు ఒకటవుతారు. ఎప్పుడైతే వారు అలాగ ప్రార్థన చేయడం మొదలు పెడతారో వారి పక్షాన దేవుడు ఒలీవల పర్వతం మీద అడుగుపెట్టి వారి పక్షాన యుద్ధం చేస్తాడు. ఇది జరగవలసిన ప్రవచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో ఈ ప్రవచనం ఉంటుంది. కావాలంటే ఈ మాట చూపిస్తా, చూడు ఒకసారి. ఎక్కడ అంతటా ఆయన ఒలీవల పర్వతం మీద అడుగు పెట్టగా నాది కొత్త బైబిల్ అవ్వటం వల్ల దొరకించుకోలేకపోతున్నాను. ఆకాశ పక్షులకు వారి ఆహారమును మాంసముగా వేస్తాడనుంట చూడు. పంతొమ్మిదో అధ్యాయం 17వ వచనం చూడండి. పంతొమ్మిది 17. చాలండి. వారు ఎప్పుడైతే దేవునికి నీవే మాకు దిక్కుని ప్రార్థన చేస్తారో దేవుడు ఆ పర్వతం మీద కాలు మోపి వారి పక్షమున యుద్ధం చేస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 3.5 ఏళ్ల తర్వాత జరుగుతుంది. ఏది ప్రభు రాకడ వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది ఈ కార్యం. అక్కడ యేసు ప్రభు పాదం పెట్టిన ఆ ఒలీవల పర్వతం రెండుగా చీలి ఇశ్రాయేలీలు కాపాడబడడానికి ఆ పర్వతం వాళ్ళకి దాగు చోటు ఏర్పాటు చేస్తుందట. అయితే ఈ మధ్య కాలంలోనే ఇశ్రాయేలీలకి ఈ విజిటర్స్, ఈ పర్యాటకుల తాకిడి ఎక్కువై అక్కడున్న హోటల్ సరిపోక, రూములు సరిపోక అక్కడ పెద్ద ఒలీవల పర్వతం మీద పెద్ద హోటల్ కట్టాలని ప్లాన్ చేశారు. దానికి ఆ భూగర్భ శాస్త్రవేత్తలు ఎంత లోతులో పునాది వేయాలి, ఎంత హైట్ కట్టాలి, దాని వ్యవహారం చూద్దామని అక్కడికి వెళ్తే వాళ్ళు షాకింగ్ విషయాలు చెప్పారు. ఏంటంటే ఇక్కడ హోటల్ కట్టడానికి కుదరదు, దీనికి సరిపడినంత స్టాండర్డ్ ఈ నేల అనుకూలంగా లేదు, కొండేంటి పర్వతం కట్టడానికి అనుకూలంగా లేకపోవటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చూస్తే ఆ భూమి ఎందుకో హోటల్ కట్టడానికి అనుకూలమైన స్థలంగా లేదంట. ఎందుకు లేదని వాళ్ళు నెత్తి జుట్టు బీకొని ఆలోచన చేస్తే వాళ్ళకి సమాధానం దొరకలేదు. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అర్థమైంది, ఆ పర్వతం చీలిపోయి ఇశ్రాయేలుకు దాగు చోటుగా ఉంటుంది అని. ఈ ప్రవచనం నెరవేరడానికే అది అలాగా మారిందని నేను విశ్వసిస్తున్నా. అయితే ఈ ప్రవచనాలు నెరవేర్పే కాలం ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, యుద్ధం ముమ్మరమైంది. రీసెంట్గా కూడా చూశారు, 3 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం ఉక్రెయిన్కి రష్యాకి, కానీ నిన్న ముమ్మరమైంది. అణు ఆయుధాలు వాడారు, తీవ్ర రూపం దాల్చింది. ఈవెన్ ఈ వారంలోనే 3 రోజుల క్రిందట యెరూషలేములో ఒక అణుబాంబు లాంటి రాకెట్ పడింది.
300 మంది శరీర భాగాలు కూడా గుర్తించడానికి వీల్లేనట్టుగా చెల్లాచెదురైపోయినాయి. 300 మంది యూదులు పీస్ అయిపోయారు. ఒక్కరికి కూడా గాయం అవుతాయని ఒప్పుకోని యూదులు 300 మంది చనిపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకంటే వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు, క్షమాపణ తెలియదు, వాళ్ళకి ధర్మశాస్త్రమే తెలుసు, కంటికి కన్ను పంటికి పన్ను అదే తెలుసు. కాబట్టి వాళ్ళ దాడిని మరలా తిప్పికొట్టడానికి వాళ్ళు 100% ప్రయత్నం చేస్తారు. అందులో పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టుగా ఇక ట్రంప్ వచ్చాడు. ఇంకా అధికంగా ఆయుధాలు వస్తాయి, అధికంగా ఫండ్ వస్తుంది. ఇక వాళ్ళ ఆటంకాలకి, వాళ్ళ యుద్ధాలకి, ఆగడాలకి అడ్డు ఆపుండదు, రెచ్చిపోతారు ఇశ్రాయేలీలు. ఇది కాస్త చినికి గాలి వాలైనట్టు పెద్దదైపోద్ది. ఇక జరిగేది ఒకటే, యూరోప్ దేశాలన్నీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఈ తూర్పు దేశాలన్నీ రష్యా, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాతో సహా మొత్తం కలుపుకొని ఇజ్రాయెల్ మీదకి విరోధంగా లేస్తుంది. ఈరోజు ఇజ్రాయేలు భారతదేశం స్నేహభావంతో ఉన్నాయి, గుర్తుపెట్టుకో. అతి త్వరలో ఇజ్రాయేల్కి భారతదేశం శత్రువుగా మారిపోద్ది. ఇది వాక్యం నెరవేరాలి అంటే ఇలాగ జరగాలి. ఇప్పటికే ట్రంప్ గెలిచాడు అన్న వార్త మనకైతే 11 గంటలకు తెలిసింది కదా. ఆ రోజు సాయంత్రానికే ట్రంప్ ఒక న్యూస్ పాస్ చేశాడు. ఏంటంటే ఆయా దేశాలు, చిన్న దేశాల్లో ఉన్న అమెరికా సైన్యం అంతా వెనక్కి వచ్చేయండి అన్నాడు. మీకు అర్థమవుతుందా? అమెరికా సైన్యం ఆయా దేశాలకు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ప్రజాస్వామ్యం కాదు, ఎవడి చేతుల్లో గన్ను ఉంటే వాడిదే రాజ్యం, ఎవడు బలవంతుడైతే వాడే ఏళ్తాడు. అలాంటి డేంజర్ కంట్రీ అది. అలాంటి దేశంలో దాన్ని ప్రజాస్వామ్యాన్ని, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి అమెరికా దళాలు అక్కడ ఉపయోగకరంగా ఉంటాయి. తాలిబన్లు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకున్నారో మీరు ఆ వీడియోలు కూడా చూశారు ఇంటర్నెట్లో. విమానపు రెక్కల మీద కూడా కూర్చొని ప్రయాణం చేసి చాలామంది చచ్చిపోయారు, ఆ గాలికి తట్టుకోలేక శిథిలమైపోయారు, వెనకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయనేమంటాడంటే ప్రతి దేశంలో ఉన్న సైన్యమంతా వచ్చేయండి, ఆ దేశాలతో మనకు పని లేదు, వాళ్ళ కోసం మనం అంత డబ్బు వెచ్చించడం కూడా అవసరం లేదు, వెనక్కి వచ్చేయండి అన్నాడు. ప్రాముఖ్యంగా వాళ్ళ దేశాలు ఉండేది ఎక్కడంటే యూరోప్ కంట్రీస్, యుఈఏ అని ఉంటుంది ఆ దేశాల గ్రూప్ పేరు, ఆ దేశాలకు ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కావాలి, వాళ్ళకు ఒక డిఫెన్స్ సిస్టమ్ కావాలి, వాళ్ళకు ఒక సైనికుల బృందం కావాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ సైన్యం రోబోటిక్ టెక్నాలజీతో ఉంటుంది. వీళ్ళు ఏకమై ఇశ్రాయేలు పక్షాన్ని వెళ్తారు. ఇశ్రాయేలుకు విరోధంగా ఈ రష్యా, చైనా, ఉత్తర కొరియా అడున్నాడు తిక్కలోడు, బండోడు, వీళ్ళందరూ ఒక పక్షాన్ని అవుతారు. వాళ్ళలో మంది కూడా యాడ్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి వాళ్ళ పక్షాన్ని చేరి యుద్ధం చేస్తారు. దీన్నే 3వ ప్రపంచ యుద్ధం అని పేరు పెట్టారు. కానీ ఇది ప్రభు రాకడకు ముందు ఆ ఆనవాళ్ళు సిద్ధమవుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు తాను ప్రేమించిన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది సిస్టమ్, ఇది నియమం. ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ అలాగున్నాయా లేదా ఒకసారి మీరే ఆలోచన. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. అప్పుడే కాదులే పాస్టర్ గారు, చాలా టైం ఉందంటే ఇంకా అది మీ ఇష్టమే. కానీ జరుగుతున్నవన్నీ అలాగే ఉన్నాయి. మరి కట్టాలనుకున్న మందిరం సంగతి ఏంటి, చేయాలనుకున్న సేవ సంగతి ఏంటి, చేస్తున్న విజ్ఞాపన సంగతి ఏంటంటే, ఇప్పుడు రేపు ఉండమో తెలియదని ఈరోజు అన్నం తింట మానేస్తామా? చివరి శ్వాస వరకు పోరాటం ఆగదు కదా, పోరాడాల్సిందే కదా. అందులో దేవుడు రేపు పొద్దున ఆయన సముఖంలో మనల్ని నించోబెట్టినప్పుడు మనకిచ్చే మెప్పు, మహిమ, ఘనత ఏదో ఉంటుంది కదా. బలా నమ్మకమైన దాసుడా అని సర్వలోకం ఎదుట, సార్వత్రిక సంఘం ఎదుట మనల్ని మెచ్చుకోవాలి కదా. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నావు, బలా నమ్మకమైన దాసుడా, అనేకమైన వాటి మీద నువ్వు నమ్మకంగా ఉండు అని ఆయన మన నిమిత్తమై తీర్పు తీర్చాలి కదా. అందుకు మనం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలే కాదు, చివరి శ్వాస వరకు పోరాడాలి కదా. ఆ పోరాటమే ఈ విశ్వాసం. ఈ విశ్వాస యాత్రలో, ఈ రాకడ దినాల్లో, ఈ పోరాటంలో ప్రభు మనకు నేర్పుతున్న ఒక మహత్తరమైన పాఠం ఏంటంటే, సంగమా, సూర్యుని ధరించుకొని చంద్రుడి మీద నిలిచి 12 నక్షత్రముల కిరీటముగా ఉన్న సంగమా, నువ్వు గర్భిణి అయి ప్రసవేదన పడి కేకలు వేయి అని లేఖనంలో ఉంది. ఎందుకు కేకలు వేయాలి, ఏమి గర్భం ధరించాలి, ఆ అనుభవాలు ఏంటి అని మనం లేఖనంలో చూస్తే, ఏ సంఘం కొరకు దేవుడు రాబోతున్నాడో, ఏ సంఘానికి ఆయన సింహాసనంలో పాలిభాగస్తులు చేయాలనుకున్నాడో, కొడుకులు కూతుళ్ళు అనిపించుకొనుట కంటే ఎక్కువైన పేరు ఆ సంఘానికి ఇవ్వాలనుకుంటున్నాడో, ఆ సంఘమే మగ శిశువు. ఆమేన్. ఆ సంఘమే జయించిన విశ్వాస వీరులు, ఆ సంఘమే ప్రథమ ఫలం, ఆ సంఘమే మొదటి పునరుద్ధానం, ఆ సంఘమే సార్వత్రిక
పరిపూర్ణ సంఘము. ఎవరయ్యా ఈ సంఘం అంటే, ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ అన్ని సంఘాలలో గర్భము ధరించిన వాళ్ళు కొందరు ఉన్నారంట. అంటే ఎలాగంటే, మొన్న చెప్పిన అపోస్తుల అనుభవాలు కొందరికి ఉంటాయి, కొంతమంది విశ్వాసులకి, కొంతమంది సేవకులకు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ రోజైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో, బాప్తిసం తీసుకున్నారో, ఆ రోజు నుంచి ఇక ఈ లోకంతో వాళ్ళ పొత్తు కుదరదు. పూర్తిగా లోకానికి వేరైపోతారు. ఫంక్షన్లకు పిలుస్తారా, ఇంట్రెస్ట్ చూపారు. పెళ్ళిళ్ళకు పిలుస్తారా, శ్రద్ధ చూపారు. బంగారం పెట్టుకో, ఆశ లేదు. పూలు పెట్టుకో, కోరిక లేదు. పట్టు వస్త్రాలు కట్టుకో, తలంపులు లేవు. ఏందమ్మా ఏంది, ఏదో మూడేసుకొని ఉంటావు, ఎప్పుడు ఆ దిక్కుమాలిన ఏదో కాటన్ చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటావు, అలంకరించుకోవా, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ముందు వరుసలో ఉండవా, మొత్తైదులా కనపడవా, వీటన్నిటి మీద నాకు మనసు లేదమ్మా, నన్ను వదిలేయండి. మరి దేని మీద ఉంది నీ మనసు? నేను ఎప్పుడు నా యేసయ్య దగ్గరికి వెళ్తానా, ఆయన రాజ్యంలో ఎప్పుడు కలుసుకుంటానా, ఇదే నా ఆశ. నా యేసయ్య ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు తీసుకొని వెళ్తాడా? ఆ యుగ యుగాలు ఉండే సంవత్సరంలో పసిపిల్లల వయసు 1000 ఏళ్ళంట. పసిపిల్లల వయసు 1000 ఏళ్ళంట. మరి యవనస్తుల వయసు ఎంత? మధ్య వయస్కుల వయసు ఎంత? వృద్ధుల వయసు ఎంత? 1,00,00,000 కోట్ల సంవత్సరాలేమో. సువర్ణ వీధులంట. సూర్యుడైన చంద్రుడైన అక్కరలేని ఆయన మహిమతో వెలిగే దివ్యమైన రాజ్యం అంట. అసలు అది ఎలా ఉంటుందో చూడాలి. నేను ఆయన సింహాసనానికి వెళ్ళాలి, దేవదూతలందరూ నాకు నమస్కారం చేస్తారంట, నేనే దేవుణ్ణి అనుకుంటారంట. ఆ రాజ్యాన్ని గురించిన తలంపులు ఏ మనిషికైతే ఎక్కువైతాయో వాళ్ళు ఆ జీవితాన్ని గర్భం ధరిస్తారు. ఇక వాళ్ళ లోపల అది ఉడుకుతూ ఉంటుంది, నెలలు నిండుతూ ఉంటాయి. అది 9 నెలలకు నిండేది కాదు, 7 నెలలకు నిండేది కాదు, 12 నెలలకు నిండేది కాదు, 10 సంవత్సరాలు నిండేది కాదు. ఈ దేహ విమోచన కలిగే వరకు ఆ ప్రసవేదన ఉంటుంది. ఆమేన్. ఒక రోజుతో బాదు, 1 సంవత్సరంతో బాదు. ఆశీర్వాదం వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో, సమస్య వచ్చినప్పుడో జరిగేది కాదు. మన అనుకున్న వాళ్ళు ఉన్నా లేకపోయినా, ప్రేమించే వాళ్ళు ఉన్నా లేకపోయినా, సహాయం చేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా, చేయి పట్టుకునే వాళ్ళు ఉన్నా లేకపోయినా, ఎవరు వారితో ఉన్నా లేకపోయినా, ఆదరించిన, పలకరించిన, పరామర్శించకపోయినా, యేసయ్య వాక్యము, యేసయ్య వాగ్దానము, యేసయ్య చెయ్యి పట్టుకొని నడుస్తారంట ఆ సంఘం. ఆమేన్. సంఘానికి ఈ వేదన ఉండాలంట, ఇది గర్భం ధరించాలంట, ప్రసవ వేదన రావాలి బయటికి, ప్రసవేదన కలిగి ఉండాలి, ప్రసవేదన పడి కేకలు వేయాలి. ఆ కేక పేరే ప్రార్థన. ఆమె జాగ్రత్తగా వినండి. సంఘం సూర్యుని ధరించుకొని చంద్రుల్లో నిలిచి అపోస్తల బోధలో ఉండి గర్భం ధరించాలి. ఏం గర్భం ధరించాలి? ప్రథమ ఫలముగా నేను వెళ్ళాలి, సింహాసనం మీదకి నేను వెళ్ళాలి, దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి, 7 ఏళ్ల విందులో నేను పాల్గొనాలి అనే ఆశ గర్భం ధరించుకొని ఇక కేకలు వేయాలి. దేని కొరకు? అయ్యో నశించిపోతున్న ఆత్మలు సంపాదించాలి, నామకార్థంగా ఉన్న అనుభవాలకు ఉజ్జీవం రావాలి. సంఘంలో నాతో పాటు ఉన్న సహోదరులు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, లోకం వైపు వెళ్ళిపోతున్నారు, ఆత్మీయతలో పడిపోతున్నారు, లోక సంబంధమైన వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. కావాలంటే చూడండి, దేవుణ్ణి నమ్ముకొనే ఉంటారు కొంతమంది. ఎవరైనా ఏదైనా ఆశ చూపించారనుకో, ఇంకా పరుగులు ఎడతానే ఉంటారు, ఆశలు వెంబడి పరిగెడతానే ఉంటారు. మనం చెప్పానే, ఎద్దు అరక దున్నేటప్పుడు ముందు వాడు ఇంత మూట గడ్డి కడతాడు, అర్థమైందా? దాని మూతికి చెక్కం ఉంటుంది, దాని ముందు గడ్డి ఉంటుంది. కానీ ఇది ఎద్దు కదా, పశువు కదా, దానికి తెలియదు నా మూతికి చెక్కం ఉందే, నా ఎదుట గడ్డి ఉంది, అది నాకు అందదే, ఆ ఇంగితం ఆ పశువుకు ఉండదు. అది ఏం చేస్తా అంటే, అది అందిద్దేమో అని దాన్ని చూసుకుంటూ తిందామని ఆశగా ముందుకు పోతానే ఉంటుంది. అది పోతానే ఉంటుంది, ఇది పోతానే ఉంటుంది. 10 ఎకరాలు దున్నేస్తుంది, కానీ దానికి అంత గడ్డి పీసు కూడా అందదు. సాతాను వేసే ఎర అట్టే ఉంటుంది, దొరుకుద్దని పాత్ర దొరకదు. ఆశపడతారు, కారు, బంగ్లా, బైకు, ఉద్యోగం, వ్యాపారం, అధికారం, రాజకీయం, గాలి మేడలే కానీ అవి నిజమయ్యేవి కాదు, జరిగే కాదు. ఎందుకు జరగదంటే, నువ్వు నీతిమంతుడివై నిజంగా నీతి న్యాయములతో పాలన చేసే కెపాసిటీ నీకుంటే, నువ్వు గొర్రెల దొడ్డిలో ఉండి నువ్వు అడగకపోయిన దేవుడు దావీదుని ఎక్కించినట్టుగా నేను సింహాసనం ఎక్కిస్తాడు. కొడితే గట్టి కొట్టేస్తున్నామలో. ఆమేన్. ఒకవేళ నీకు ఆ కెపాసిటీ లేదనుకో, ఇంకెందుకమ్మా? తాబేలాగే వెళ్ళగలదు, కుందేలాగా పరిగెత్తలేదు. కానీ ఎవరు చెప్పారో కానీ తాబేలే ముందు పోయిందంట. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తం అలాగ ఉంటుంది. అది తాబేలైనా
కుందేలాగా పరిగెత్తాలని ఆశపడ్డా దొరకపోయినా దానికి విజయం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. కారణం ఏంటంటే జై జీవితం ఇచ్చేది యేసయ్యే. మనం దాని కొరకు పరిగెత్తాలి. లోకం కొరకు పరిగెత్తే వాళ్ళకి ఈ ప్రసవేదన ఉండదు. మందిరాన్ని, పరలోక రాజ్యాన్ని గురించిన ఆశ ఉన్న వాళ్ళకి ఈ ప్రసవేదన ఉంటుంది. ఉదయం లేవగానే ప్రభుతో కలుసుకొని వాక్యం ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకొని సంఘక్షేమం కొరకు, అరే నా పక్కనున్న అమ్మాయి ఈ మధ్య రావట్లేదు, నా పక్కనున్న అబ్బాయి ఈ మధ్య రావట్లేదు, ఆ ఊరోళ్ళు ఈ మధ్య వెనకబడ్డారు, వీళ్ళేంటి ఈ మధ్య దేవుని మీద ఆసక్తి తక్కువగా చూపిస్తున్నారు, ఆ వేదన ఉంటుంది. నశించిపోతున్న ప్రజలు ఎంతమంది ఉన్నారో ఈ బాధ ఉండి ప్రార్థన జీవితంలోకి వస్తారు. దాన్నే ప్రసవేదన కేక. ఆ కేక ఎలా ఉండాలంటే, ఇశ్రాయేలీల పక్షాన ఒకే ఒక్కడు ఏలియా, యెహోవా పక్షమున ఒకే ఒక్కడు ఏలియా. యెజబేలు, అహాజు విరోధంగా ఏలియా మీదకి లేస్తే ఏలియా ఒక్కడు సవాల్ చేసి కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్న 2 మోకాల మధ్యలో తలబెట్టి, ప్రభువా, దేవా, అన్యజనుల మధ్యలో నీ నామం మహింపరచబడాలయ్యా, నువ్వు ఏమైనా చేయి, నేను చెప్పిన మాట నెరవేర్చు, నీ నామానికి మహిమ కలగాలయ్యా. ఇదే ప్రార్థన. తిన్నాడో, తాగాడో, పడుకున్నాడో, నిద్రపోయాడో లేదో ఇవన్నీ తెలియదు ఏలియాకి. కూర్చొని రోదన చేస్తానే ఉన్నాడు. నేను సవాల్ చేసి వచ్చా, 3.5 ఏళ్ళు వర్షం పడదని చెప్పా. పడకూడదు వర్షం. ఈ జనులకు బుద్ధి రావాలి, ఈ జనులకు మారు మనసు రావాలి. ప్రార్థన చేస్తానే ఉన్నాడు. 3.5 ఏళ్ళ తర్వాత వర్షం పడిద్దని చెప్పా. ఇప్పుడు వర్షం పడాలయ్యా, లేకపోతే నీకు అవమానం వస్తుందయ్యా. ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఎంతగా చేశాడంటే ఆ పక్కనున్న సేవకుడితో అంటాడు, అరే మబ్బు ఏమైనా పట్టిందా, వర్షం ఏమైనా పడుతుందేమో చూడుపో. ఆడు బయటకు వచ్చి, అయ్యా ఏం లేదయ్యా. మరలా మోకరించి మరలా ప్రార్థన చేస్తాం, చూడుపో లేదయ్యా, చూడుపో లేదయ్యా. అయ్యా పడేదేదో పడుతుందిలే, కొద్దిసేపు ప్రార్థన చేసి లేవచ్చుగా. లేదు, నేను అనుకున్నది గర్భం ధరించింది, అది డెలివరీ అయ్యే వరకు నా విజ్ఞాపన ఆగదు. ఆమేన్. అర్థమైతే కొడతారు యేసునామాలో. హల్లెలూయా. నీవు ఒక ఆలోచన, నీవు ఒక విజ్ఞాపన గర్భంలో వేసుకున్నావు. నేను ప్రారంభంలోనే చెప్పా, ఒక ఆత్మను రక్షించాలంటే అతని పేరు రౌండ్ చేయండి, ఒక కుటుంబాన్ని రౌండ్ చేయండి, ఒక గ్రామాన్ని రౌండ్ చేయండి. ఇక విజ్ఞాపన ప్రారంభిద్దాం. ప్రతిదానికి సమయం కలదు, టైం వస్తుంది. దేవుడు ఆ టైంలో వాళ్ళని దేవుడు మనకు దొరకబట్టిస్తాడు. ప్రార్థన చేయండి, గర్భం ధరించండి. వాళ్ళు రక్షణ పొందే వరకు, వాళ్ళ జీవితాలు బాగయ్యే వరకు, పాపంలో నుంచి బయటకు వచ్చే వరకు, మారు మనసు పొందే వరకు విజ్ఞాపన ఆగకూడదు. ప్రార్థన చేస్తానే ఉండాలి. ఇది సంఘానికి ఉన్న ప్రసవేదన. ఒకవేళ ఈ ప్రసవేదన నీకు లేదనుకో, అసలు నువ్వు సూర్యుని ధరించుకున్న సంఘమే కాదు, చంద్రుల్లో నిలబడిన సంఘమే కాదు, నీకు అసలు కిరీటాలు లేవు, నీకు అసలు ప్రసవేదన లేదు, నువ్వు ఏడున్నావో చూసుకో. అసలు నీకు ఈ ఎక్స్పీరియన్సే లేదనుకో, నువ్వు ఎక్కడున్నావో చూసుకో. అదేందన్నయ్య నేను చర్చిలోనే ఉన్నా కదండి. చర్చిలోనే ఉండవు, బాడీ ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్ అంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇది. నువ్వు చర్చిలోనే ఉంటావు, కానీ నీ మనసు దేన్నో కోరుకుంటుంది, దేని వెంబడో పరిగెడుతుంది. మనసును దేవుడు కేంద్రీకరిస్తాడు కానీ శరీరాన్ని కాదు కదా. నీ ఆలోచన దేవుడు చూస్తాడు కానీ నీ శరీరాన్ని కాదు కదా దేవుడు చూస్తుంది. నీ ఉద్దేశాలు దేవుడు ఎరుగుతాడు కదా. కాబట్టి నీ మనసులో ఏ కోరిక ఉందో, నీ ఆలోచనలో ఏ ఆలోచన సిద్ధింప చేస్తుందో దేవుడు దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు కదా. ఇప్పుడు నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కదా, నీలో ఉండాల్సినటువంటి ఆ ప్రసవేదన ఏంటో, అసలు నీకు అసలు ప్రసవేదనే లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకో. దేవుడు కోరుకున్న ఆ సంఘం గర్భిణి అయి ఉంది, ప్రసవేదన పడుతుంది. ప్రసవేదన పడ్డప్పుడు ఎవరిని గంటదో ఏం జరుగుద్దో తర్వాత చూద్దాం. మొదటైతే నువ్వు సంఘం అయితే నీకు ఖచ్చితంగా గర్భం ఉండాలి. నీ కడుపులో ఆత్మలు లోపల పొదగాలి, గ్రామాలు పొదగాలి, సేవకులు పొదగాలి. వారి క్షేమం నువ్వు గర్భంలో పొదిగి ఉండాలి. వారి క్షేమాన్ని కన్నులారా చూసే వరకు వాళ్ళని నువ్వు డెలివరీ అవ్వకూడదు. యేసునామములో వాళ్ళ గురించిన విజ్ఞాపన, పరిశుద్ధాత్మ వేడి మండుతానే ఉండాలి. నీ గర్భంలో కేక పెడతానే ఉండాలి. నువ్వు ఆపకూడదు. జీవాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. చెప్పా కదా, సాతాను వేసే ఎర్రలు వస్తాయి. ఆపొద్దు. ఉన్నది బబులోన్లో రాజాజ్ఞ బయలుదేరింది. నేను నిలబెట్టిన ప్రతిమకు కాక, నాకు కాక వేరొక దేవుని ఆరాధించేవాడు, వేరొక దేవుని పూజించేవాడు సింహాల బోన్లో వేయబడతాడు. శాసనం బయలుదేరింది. దానియేలు ఆపాడా? దానియేలుకు తెలీదా? దానియేలు రేంజ్ ఏంటి? దానియేలు రికమెండేషన్ చేస్తే ఏ స్థాయికి వెళ్ళిపోయింది? అయినా దానియేలు ఆగలా. ఆయన క్రమం ప్రకారం
కిటికీ తలుపులు తెరిచాడు, ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. అది ప్రసవ వేదన. యెరూషలేము వైపు కిటికీలు తెరచి యెరూషలేము కొరకు ప్రార్థన చేశాడంట. యెరూషలేము అంటే పలుమార్లు చెప్తాను, యెరూషలేము అంటే దేవుని మందిరమే, సంఘమే, మనమే. మన నిమిత్తమై, నీ ఆత్మీయుల నిమిత్తమై, నీ కుటుంబం నిమిత్తమై, నీ స్నేహితుల నిమిత్తమై, నీ సహోదరుల నిమిత్తమై నీ విజ్ఞాపన ఎప్పుడు మొర వినబడతానే ఉండాలి. ఆ ప్రార్థన చేయకుండా, ఆ ఆశ మనలో లేకుండా, మనలో సమాధానం కావాలని, ఐక్యత కావాలని, కుటుంబం కట్టబడాలని, కుటుంబం నెమ్మదిపరచబడాలని, రక్షింపబడాలని నువ్వు కోరుకోవటం అమాయకత్వం. అది ఎంత తిక్కలతనంగా ఉంటుందంటే, ఆకలేస్తుంది అన్నయ్య, అన్నం తినాలనిపిస్తుంది, అందుకని ఏం చేయాలి, ఒక గ్లాస్ అన్నం, ఒక గ్లాస్ రైస్ కడిగి పెట్టుకుంటే సరిపోయిద్దని పాప శుభ్రంగా పాత్ర కడిగి, రైస్ కడిగి, ఎసరబోసి, స్టవ్ మీద పెట్టి, మూత పెట్టి, అమ్మగారు పడుకొని నిద్రపోయింది. సాయంత్రం లేచి చూస్తే అన్నం అయిద్దా? ఏమైద్ది? మాడిపోద్దా? అట్లే ఉంటుంది. ఎందుకని? మంట పెడితే కదా. పెట్టాల్సిన మంట పెట్టింటే 10 నిమిషాలకి అయిపోయేది, నీ ఆకలి తీరేది. వేయాల్సిన కేక, చేయాల్సిన ప్రార్థన నువ్వు చేసుంటే, నువ్వు ఏదైతే ఆశపడ్డావో, ఏదైతే కోరుకున్నావో అది జరిగిపోద్ది. కానీ ఈ రోజుల్లో మన ముందు వేసే మన ముందు వేసే ఆశ, ఈ లోకం అనేటువంటి దానిని మనం చూసి దాని మీద మనసు పెట్టి పరుగెత్తి చేయాల్సినటువంటి ప్రార్థన అనుభవాలు కోల్పోతున్నాం. అందుకే ప్రసవ వేదన లేని సంఘాలు ఎక్కువైపోయినాయి, ప్రసవ వేదన లేని విశ్వాసులు ఎక్కువయ్యారు, భారం లేని, బాధ్యత లేని, ఆశ లేని ఆత్మీయులు కోట్ల కొలది ఎక్కువైపోయారు. వీళ్ళ ఆశ అంతా బాగవ్వాలి, ఆశీర్వదించబడాలి, అందలం ఎక్కాలి, మిద్దెలు మేడలు కట్టాలి, డబ్బు కావాలి, భూమి మీదనే ఉండాలి. ప్రభు కనుక వరం అడిగితే, ప్రభు 1000 ఏళ్ళు నేను చచ్చిపోకుండా భూమి మీదనే ఉండాలయ్యా అని కోరుకుంటారు. కానీ పరలోక రాజ్యం రావాలయ్యా అని ఆశపడే వాళ్ళు చాలా అరుదు. అలాంటి అంత్య దినాల్లో ఉన్నాం, అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. కాబట్టి ఇలాంటి దినాల్లో నీ వేదనకరమైన జీవితం ఎలాగుందో పరీక్షించుకో, నీ ప్రార్థన జీవితం ఎలాగుందో పరీక్షించుకో. మన ప్రభు మనకు మాదిరిగా పెట్టిపోయాడు. అందుకే ఎన్నో చోట్ల లేఖన భాగాల్లో మన విశ్వాసానికి కర్తయు, దాన్ని కొనసాగించేవాడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూస్తూ పందెంలో మనం ముందుకెళ్ళాలి. మనుషుల వైపు చూడొద్దు, సేవకుల వైపు చూడొద్దు, సంస్థల వైపు చూడొద్దు, డినామినేషన్ల వైపు చూడొద్దు, కులం వైపు చూడొద్దు, దేవుని వైపే చూడు. ఆయన ఎలా బ్రతికాడో, ఎలా మాట్లాడాడో, ఆయన జీవితం ఎలాగుందో అలాగ చూసి ఆయన చూసి ముందుకెళ్ళాలి. ఒక్కసారి ఆయన లైఫ్ స్టైల్ మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన బ్రతుకు దినములలో ఇలాగ ఉన్నాడు అని అక్కడ లేఖనంలో క్లియర్గా రాశాడు దేవుడు. శరీరధారి అయి అంటే ఆయన బ్రతికి ఉన్న దినములలో మహారోదనము కన్నీళ్లతో మరణము నుంచి రక్షించే ఆ దేవుడికి ప్రార్థన యాచన సమర్పించి భయము భక్తి కలిగాడంట యేసు ప్రభు. చాలండి, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? ఏమండి, యేసు ప్రభుని మనం దేవుడని ఆరాధిస్తున్నాం కదా, సర్వలోకానికి అధికారి అని పాట పాడుతున్నాం కదా, సమస్తం ఆయన పాదముల కింద ఉన్నాయి అని మనం చెప్తున్నాం కదా. మరి ఆయనకే భయము భక్తి ఉంటే మనకేముండాలి చెప్పండి? వణుకుండాలంతే. ఆయన ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రభు ఎదుట మనం నిలబడ్డప్పుడు గడగడగడ వణుకుతూ ఉండాలి అంతే. భయం ఉండాలి, లేకపోతే నువ్వు ఎలా అంగీకరించబడతావు? నేను ముందే చెప్పా, భక్తి అనేది సాధారణమైంది కాదు, 40 రోజులు చేసేది కాదు, లేదో ఆడికి వెళ్ళి కొట్టేసి నీకో చెప్పి ఆయనకో చెప్పించుకొని అయిపోయింది అనుకునేది కాదు కదా. హృదయంతో కూడింది, మరణం వరకు కొనసాగించేది నిష్ట కలిగిన భక్తి. ఇంత నిష్ట కలిగి ఉంది అంటే అది ఎంత మహిమ కలిగి ఉంటుందో. అందుకే ఇంత నిష్ట కలిగిన జీవితాన్ని పెట్టాడు దేవుడు. ఇక్కడ పాస్ అవ్వాలంటే చాలా కష్టం. ఐఐటి కాన్సెప్ట్ స్కూల్స్ ఉంటాయే, ఆ రేంజ్ ఇంకా దానికి మించి అంత నిష్ట కలిగిన భక్తి. శరీరధారి అయిన దినాల్లో మహారోదనముతో, కన్నీళ్లతో, యాచనలతో, విజ్ఞాపనలతో ఆయన ప్రార్థన చేస్తానే ఎన్నో రాత్రులు గడిపాడంట. మనం ఒక్క రాత్రి కూడా గడపల ప్రభు సన్నిధిలో. ఒక్క రాత్రి కూడా మనం సంపూర్ణంగా గడపల. గట్టిగా 3, 4, 5. నేనైతే
8 గంటలు గడిపున్నా, నాకు గుర్తుంది 8-9 గంటలు గడిపున్నా. అది 31వ తారీఖు అయితే ఇక తెల్లవారుజాము 4 ఆ ఒకరోజు నిద్రపోలా. మేబీ నేను గడిపుంటానేమో. మీకు కూడా అనుభవాలు ఎవరికైనా ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. చూసారా, ఒక రాత్రి కూడా మనం గడపలా. కానీ ప్రభు ఆయన బ్రతుకు దినములలో ఎన్నో రాత్రులు గడిపాడు. ఆయన నిద్రపోయిన క్షణాలు తక్కువ. యాచనలు, ప్రార్థనలు, కన్నీళ్ళే ఆయన జీవితం అంతా. అలాగ ప్రార్థన చేశాడు. నిజంగా దైవజనులు భక్త సింగ్ గారి గురించి కొన్ని సాక్ష్యాలు వినబడుతున్నప్పుడు చాలా పౌరుషం కలిగింది నా మనసుకి. ఒకసారి ఆయన హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నాడంట. ట్రైన్లో రిజర్వేషన్ చేయించుకొని హైదరాబాద్లో ఎక్కాడు. ఆ పక్కనున్న బెర్త్లో ఒక ఆయన ఉన్నాడు, ఈ పక్కనున్న బెర్త్లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ పక్కనున్న బెర్త్లో ఉన్న ఆయన మొత్తం సర్దుకొని పడుకుందామని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ బక్సింగర్ ఏం చేశారు, బెర్త్ అంతా రెడీ చేసుకొని పడుకుంటాడేమో అనుకున్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు, కొద్దిసేపు ప్రార్థన చేసి పడుకుందాం అనుకున్నాడు. సరే ప్రార్థన చేద్దామని మోకరిస్తే పక్కనున్న బెర్త్లో ఉన్న ఆయన అన్నాడంట, సార్ మీరు ఎక్కడి దాకా? నేను చెన్నై దాకా వెళ్తాను. సార్ చెన్నై వచ్చినప్పుడు నన్ను లేపండి సార్ అన్నాడు. ఆయన ఇక ట్రైన్ బయలుదేరింది, ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పక్కన ఆయన నిద్రపోయి మధ్యలో ఉలిక్కి పడలేసి, సార్ చెన్నై వచ్చిందా అన్నాడంట. ఇంకా రాలేదు, పడుకో. ఈయన ప్రార్థనలోనే ఉన్నాడు. మరలా కొద్దిసేపు పడుకొని మరలా మెలకు వచ్చిందేమో అని మరలా లేచాడు. మరలా లేపు, సార్ చెన్నై వచ్చిందా అన్నాడంట. ఇంకా రాలేదు, పడుకో, లేపుతా. అప్పటికి ప్రార్థనలోనే ఉన్నాడు. మరలా ఆయన 3వ లేచినప్పుడు కూడా ప్రార్థనలోనే ఉన్నాడు. అప్పటికి చెన్నై స్టేషన్ వస్తే నిద్రపోయి ఆయన లేచి బక్సింగ్ గారు లేపాడు, చెన్నై వచ్చింది దిగుదాం పదా అని. మీకు అర్థం కాలేదా? ఆయన రాత్రంతా ప్రార్థనలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రయాణాలు చేసి ఉంటామో. అప్పుడెప్పుడో ప్రారంభ దినాల్లో ప్రయాణాలు బైబిల్ చదివిన అలవాటు ఉంది, కానీ ఈ మధ్యకాలంలో అది కూడా లేదు. అసలు ప్రార్థన అంటావా అసలు జరిగే పని కాదు. ఇంట్లోనే చెయ్యం, ప్రయాణాలు ఏం చేస్తాం. కానీ ఆయన తపన చూసారా? అందుకే ప్రార్థన వీరుడు అని బక్సింగ్ గారికి పేరు. రాత్రంతా ప్రార్థనలోనే ఉన్నాడు. ప్రార్థన ద్వారానే ఆయన ఘనమైన సేవ చేయగలిగాడు, ఆత్మలు రక్షించగలిగాడు. ఆయన సభల్లో అడుగుపెట్టిన ఆత్మీయులకి, విశ్వాసులకి, ఆ సభలో అడుగుపెట్టిన మనుషులకి పాపం పట్ల ఒక వైరాగ్యం వచ్చి ఒక ఉద్యమం వచ్చిందంట. కారణం ప్రార్థనే. ఈయన ప్రార్థనలో ప్రసవ వేదన పడటం వలన, ప్రార్థన ద్వారా ప్రసవ వేదన కేకలు వేయటం వలన ఆత్మలు రక్షింపబడ్డారు. ఆత్మల్ని ప్రసవ వేదనతో కన్నాడు ఆయన. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి ప్రార్థన అనుభవాలు ఉండునుగాక. ఇలాంటి ప్రార్థన ఏ సంఘానికైతే ఉంటుందో అది సూర్యుని ధరించిన సంఘం, చంద్రుడి మీద నిలిచిన సంఘం, కిరీటములు కలిగిన సంఘం, గర్భిణి అయి ప్రసవ వేదన పడుతున్న సంఘం. ఆ సంఘం కొరకు యేసయ్య వస్తాడు. ఆ సంఘం కొరకు, ఆ సంఘంలో కూడా ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు కొరకు యేసయ్య వచ్చేది. దాని గురించి తర్వాత చెప్తా. అయితే వేటి నిమిత్తమై ఈ సంఘం చేతులెత్తి ప్రార్థన చేయాలంటే 3 మాటలు చెప్తా, 3 అనుభవాలు చెప్తా. మొదటి అనుభవం ఏంటంటే, ప్రసవేదనతో కేకలు వేయాల్సిన అనుభవం ప్రార్థన అయితే, ఆ ప్రార్థన దేని కొరకు వేయాలంటే మనం మొదటిది ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థించాలంట. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మనం చదివితే, 54వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చదివితే, యెషయా గ్రంథం 54 మొదటి 2 వచనం చదువుతాం. చాలండి. ఇక్కడ ఒక మాట, ప్రవచనాత్మకమైన మాట చెప్తున్నాడు. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీతం ఎత్తు, ప్రసవ వేదన అంటే తెలియని దానా ఆనందపడు, ఎందుకంటే నీ పిల్లలే అధికమవబోతున్నారు. దేవుడు ప్రతి మాటలో ఒక మర్మయుక్తమైనటువంటి సంగతులను దాచి ఉంచుతాడు. దేవుని వాక్యంలో ఏది కూడా అక్షరమే మనం తీసుకోకూడదు. హలో, నా వైపు చూడండి. ఈరోజు చాలామంది డిబేట్లు పెట్టుకొని వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు. ప్రతి వాక్యాన్ని అక్షరానుసారంగా తీసుకొని వాదన మొదలవుతుంది. అక్షరానుసారంగా తీసుకుంటే అసలు ఈ బైబిలే మనకు సంబంధం లేదు. అవునా? దేవుడు మాట్లాడింది ఇశ్రాయేలీలతో, ఇశ్రాయేలీలకు వాగ్దానాలు చేశాడు, ఇశ్రాయేలీలతో ప్రమాణం చేశాడు, ఇశ్రాయేలీలకు స్వాస్థ్యం ఇస్తానన్నాడు.
ఇశ్రాయేలీయులతో ఉండి వారి పక్షాన మాట్లాడాడు. ఈరోజు మనం రాకడకి సూచన కూడా అటువైపే చూడాలి, ఇజ్రాయేల్ వైపే చూడాలి, చూడాల్సిందే, తప్పదు. క్రైస్తవ దేశాలతో మాకు పని లేదు, ఇజ్రాయెల్తో మాకు పని లేదు, అంత సీన్ లేదు. మూతి ముడుచుకొని బిగుసుకున్నాడు, నోటి మీద ఏలేసుకున్నాడు కూడా నోరు తెరిచి ఇజ్రాయేల్ మాట ఎత్తాల్సిందే, వాళ్ళ పేరు పలకాల్సిందే. ఎందుకంటే మనకు అదొక సూచన. ప్రపంచ నడిబొడ్డున ఆ దేశాన్ని ఉంచింది ఎందుకంటే, దేవుడు అక్కడికి వచ్చింది ఎందుకంటే వాళ్ళనే దేవుడికి మనకు సూచనగా పెట్టుకున్నాడు. మనం కూడా వాళ్ళ వైపు చూడటమే. ఇప్పుడు మేఘాలు చూసి మనం వర్షం వస్తుందని ఎలా అనుకుంటామో, గాలిని బట్టి మబ్బులు వస్తాయని మనం ఎలా అనుకుంటామో, అలాగే ఇశ్రాయేలుని బట్టి సూచన. ఆ వాగ్దానాలు, ఆ మాటలని ఇశ్రాయేలులకే అక్షరానుసారంగా తీసుకుంటే, ఆ మాటల వెనకాల ఉన్న ఆత్మ సంబంధమైన అనుభవం, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు మనకు ఉపయోగపడుతుంది, మనకు వర్తిస్తుంది. అర్థమైంది తేడా? మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలమైతే వాక్యం ఆత్మ సంబంధంగా మనతో మాట్లాడుతున్నట్టు. మనకు ఆత్మీయత తెలియదు అనుకో, ఇంకా అది అక్షరానుసారమైన మాటలే, అవి మనకు సెట్ కావు, మనకు అర్థం కూడా కావు. ఇప్పుడు మనం చదువుకునే మాటలు అక్షరానుసారంగా అయితే ఏముందంటే, గొడ్రాలా సంబరం చేసుకో, పిల్లలకు అనందానా, ప్రసవ వేదన లేదనా, ఎంజాయ్ చేయ అన్నాడు. ఏం ఎంజాయ్ చేస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఏం అర్థమవుద్దంటే, ఇప్పుడు ఆత్మ సంబంధంగా మాట్లాడదాం. ఏంటి ప్రభు ఉద్దేశం అంటే, శరీర సంబంధంగా పిల్లలు లేరని లోకంలో చాలామంది బాధపడతారు. నాకు ప్రసవ వేదన లేదే, నాకు సంతానం లేదే, నాకు పిల్లలు లేరని తెగ కురింగిపోతారు. అలాంటి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ అంత్య దినాల్లో సార్వత్రికపు సంఘముగా నువ్వు మారి, నశించిపోతున్న ఆత్మలను గనక నువ్వు గర్భము ధరించి వాళ్ళను గనక నువ్వు కనగలిగితే నీ సంతానం విస్తరిస్తుందని చెప్పాడు. చప్పట్లు కొడదాము గట్టిగా. దేవునికి స్తోత్రం. నేను నీకు సంతానం ఇవ్వలేదు, బహుమానం ఇవ్వలేదని విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆత్మ సంబంధమైన సంతానాన్ని ప్రసవించు, ఆత్మ సంబంధమైన పిల్లల్ని కను, వారి కొరకు ప్రసవేదన పడు. ఇప్పుడు వాడు పాట నశించిపోతున్న ఆత్మల కొరకు, నామకార్థమైన క్రైస్తవం కొరకు ఇప్పుడు పడు వేదన, ఇప్పుడు ఎత్తు స్తుతిగీతం. నువ్వే సంబరం చేసుకో గొడ్రాలా అని మన నిమిత్తమై ఇంతవరకు ఆత్మ సంబంధమైన పిల్లలు కనని గొడ్రాలతో దేవుడు చెప్తున్నాడు. శరీర సంబంధంగా ఏసన్న గారు అంటారు, అంటే పంది కూడా కడతా 10 మంది పిల్లలు అంటాడు. నా సంబంధం లేదు, ఆయన చెప్పి పెద్ద ఆయన ఆదిగానే వాళ్ళంగానే సృష్టిధరం ఎవరైనా కంటారు. నశించిపోయే ఆత్మలు కను, అప్పుడు నువ్వు గర్భవతివి, ప్రసవేదన గలదానవు. ఒక ఆత్మ నశించిపోతే, ఒక ఆత్మ వెనకబడిపోతే, ఒక ఆత్మ దారి తప్పిపోతే ఆ బాధ ఎట్టుంటుందో ప్రసవేదన కలిగి కన్నోడికి తెలుస్తుంది ఆ బాధ. మిగతా వాడికి ఏం తెలుస్తుంది? మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే, ఏం తెలుస్తుంది మిగతా వాళ్ళకి? ఇంకొక ఒక దారిని పోతే 7 దారులు వస్తారంట, ఉన్న దారే మూసుకు తెరవబడి వెళ్ళిపోతామంట. ఇంకేడున్న 7 దారులు స్వనాశనం కొరకు, నష్టం కొరకు, దయ్యం బట్టి విభేదించి ఉపదేశం విషయంలో, ఆత్మీయత విషయంలో దారి తప్పితే మనకు తెలియదు. కానీ అమాయకుడై అన్యాయంగా త్రోవ తప్పితే వాడి నిమిత్తమై ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలు వదిలి వాడి సింహం నోట్లో చేయి పెట్టాల్సిందే. ఆమేన్. దాని కొరకు నేను వేయాల్సిన ప్రణాళికలను వేసా. మనం చెప్పాను కదా, నీకు భక్తి చేయని చేతగాక, నీకు పరిశుద్ధంగా పౌరుషంగా బ్రతకటం రాక నా మీద పట్టం తప్ప, నీకు ఉద్దేశం ఉంటే భక్తి చేయాలి. అసలు నాతో నీకేం పని? మందిరంలోకి వచ్చి ఆరాధన చేసుకొని వాక్యమైన తీర్మానం చేసుకొని పో. దేవుడు మాట్లాడి సమాధానం పడితే నా దగ్గర రా, లేకపోతే అసలు నాతో నీకేం పని? అసలు నేను ఎత్తుకోవాల్సిన కుంటి గొర్రెలు చాలా ఉన్నాయి, బలపరుచుకోవాల్సిన అమాయ గొర్రెలు చాలా ఉన్నాయి. వాళ్ళని బలపరుస్తా, వాళ్ళని హత్తుకుంటా, వాళ్ళని ఎత్తుకుంటా, వాళ్ళని ముందు వరుసలోకి తీసుకొస్తా. నీకు అన్నీ తెలుసు కదా. నీ ఆగడాలకి, నీ లోక సంబంధమైన వ్యవహారాలకి నేను అడ్డమై నన్ను దూరంగా పెట్టి మళ్ళీ నా మీదే నింద. ఏమండే నీకు అర్థమవుతుందా? చాలాసార్లు చెప్పా కదా, ఏమ్మా చర్చికి రావు ఏందమ్మా అన్నయ్య వచ్చింది, అదేమన్నా బాగుందా? ఈడేమన్నా బాగున్నాడా? వాళ్ళు నరకానికి పోతారు, నువ్వు పోతావా? దాని సమాధానం ఉండదు. నువ్వు రారాదా? వాళ్ళ సంగతి నీకెందుకు? అయినా నాకు నింద వస్తుందని తెలిసినా నా చెయ్యి తీసుకెళ్ళి దాని నోట్లోనే పెట్టా. కొరికితే కొరకనీళ్ళ నా గొర్రె కదా అని.
ఆల్రెడీ పళ్ళు ఊడిపోయింది, ఇంకేం కొరికిద్ది? అట్టయిపోయింది పరిస్థితి. గెలవడం రాక, పోరాటం రాక బలహీనపడి ఓడిపోతూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నశించిపోయే ఆత్మల్ని గర్భము ధరించి ప్రసవేదనతో పిల్లలు కంటమే సంతానం కలగటం. వాళ్ళు బహుమానం పొందుకున్న వాళ్ళ నిమిత్తమై దేవుడు అన్నాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఆత్మలు కన్నవాడికి అది కిరీటం. కన్నాలండి. రీసెంట్గా ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇదే మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉన్న బైబిల్ గురించి మాట్లాడుతూ మంచి విషయం చెప్పాడు. స్కాట్లాండ్ దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఊర్లో కదా, ఇప్పుడు ప్రకాశం జిల్లా అనగానే కొండేపి, సింగరాయకొండ, టంగుటూరు ఇలాగ ఎలాగుంటాయో ఆ దేశంలో కూడా చిన్న చిన్న దిబ్బలు, సముద్రపు తిప్పలు అనమాట, చిన్న చిన్న ఐలాండ్లు ఉన్నాయి. ఆ సముద్ర దీవుల్లో బ్రతికేటువంటి ఒక దీవిలో, ఇప్పుడున్నట్టు ఎయిర్పోర్ట్లు ఉండవు కదా, అప్పుడు పడవలే కదా, ఆ పడవల్లో రాకపోకలు చాలా అరుదుగా ఉంటాయి. ఒక నెలకు వస్తే మళ్ళీ బోరు. ఇప్పుడు మనకంటే బండికి పెట్రోల్, దానికి ఒక తాళం ఉంటుంది కాబట్టి పెట్రోల్ కూడా ఈడే పోతాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడికి రోజుకి 10 సార్లు తిరగవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అప్పుడు అలాంటి అవకాశం ఉండదు కాబట్టి ఒకేసారి వెళ్ళి రావాలి కాబట్టి వెళ్ళి వచ్చే వాళ్ళు ఆ దీపంలోనే ఉండేవారు. అలాంటి తరుణంలో ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలు నిర్వీర్యమైపోయి, నిర్లక్ష్యపడిపోయి, నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోయి, ఉద్యోగం లేక లోక సంబంధమైన వ్యసనాల్లో పడిపోతుంటే 2 స్త్రీలు నడుము కట్టుకొని, నడుము వంగిపోయి బలహీనమై బక్క చిక్కిన 2 స్త్రీలు నడుము కట్టుకొని అన్నపానాల నిమిత్తమై, కుటుంబ వ్యవహారాల నిమిత్తం అన్నిటిని పక్కన పెట్టి ఏదో కలిగింది ఒక ముద్ద తింటూ, వాళ్ళు కలిగిన దాంట్లో ఉంటూ 24 గంటలు మోకరించి విజ్ఞాపన చేస్తూనే ఉన్నారంట, ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. అయ్యా, ఈ స్కాట్లాండ్ దేశం రక్షణ పొందాలి, ఈ స్కాట్లాండ్ దేశం రక్షణ పొందాలి, ఈ ప్రాంతం రక్షణ పొందాలి, ఇక్కడ ఉద్యమం రావాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టారో ఆ మందిరానికి సమీపంలో అల్లంత దూరాన్ని బ్రాంచ్ షాప్ పెట్టారంట, కడుతున్నారు. అక్కడికి వచ్చిన ప్రతి యవనస్తుడు గుండె పగిలిపోయేటట్టుగా రోధించి పశ్చాత్తపడి మరలా పరిగెత్తి వెనకెళ్ళిపోతున్నాడంట. ప్రార్థన ఉద్యమం అక్కడ రగులుకుంది యేసు నామములో. హల్లెలూయా. ఆ ఉద్యమం అలాగ విస్తరించి ఆ దీపం మొత్తం తగలబడిపోయింది. ఇక వారితో పాటు విచిత్రం తెలుసా, ప్రార్థన చేసిన విశ్వాసులు అయితే ఆ విశ్వాసులతో పాటు సేవకుడు యాడయ్యాడంట. అప్పుడు దా పాస్టర్ గారు ఏం చేస్తుండా, అమ్మ మీ ప్రార్థన ఉద్యమం రగులుకుంటుందమ్మా, ఆ ఉద్యమం నా కళ్ళు కనపడుతుందమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తానమ్మా, పాస్టర్ గారు ఇక ఆత్మీయులు కొందరు కలిసి ఇక అందరూ కలిసి ఆ ఉద్యమాన్ని భుజాల మీదకి ఎత్తుకుంటే ఆ స్కాట్లాండ్ ఆ దీపం అంతా రగిలిపోయి ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ప్రతి కుటుంబానికి రక్షణ వచ్చేసింది యేసు నామములో. దేవునికి స్తోత్రం. ఇది కేక, ఇది ప్రసవేదన, ఇది సంఘం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఈ సంఘాలు? కనీసం మనమన్నా, అమ్మలారా, మనమైన ఎంత దినాల్లో చూడు బతిలాడుకుంటున్నా, చూడు మనమన్న ప్రార్థన చేద్దాం. ఆమేన్. మనమైన నడుము కట్టుకుందాం. వాళ్ళకు మాత్రమే దేవుడు ఆ కాలానికే తగింది కాదు కదా, అసలు ఈ కాలంలో కదా ఆ ఉద్యమం రావాల్సిందే. కానీ ఇది ఉంది, ఆ ప్రసవేదన గర్భం ధరించా కాబట్టి కడవరి ఉద్యమం అనే పేరు వచ్చింది యేసు నామములో. కడవరి కాలంలో ఉద్యమం ఇక్కడ మొదలవ్వాలి యేసు నామములో. అందుకే రాత్రింబగలు మానక, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, సాతాను దాడి చేస్తున్నా, ఎదిరించి తట్టుకొని జయించి పోరాడుతూ అనేకుల్ని ఉజ్జీవింప చేయాలని తపనతో చెప్తున్నా. అలాంటి ఒక ఉజ్జీవం, ఆ ఉజ్జీవంలో నుంచి వచ్చిన ఆ ముసలోళ్ళకే మనవరాలి కొడుకే మన డొనాల్డ్ ట్రంప్. ఆ ముసల్దాని బైబిలే ఆయన చేతిలో ఉన్న బైబిల్, ప్రమాణం చేస్తున్న బైబిల్. యేసు రక్తం చేయి గోడ చాపట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఎక్కడికి వెళ్ళినా బైబిల్ వదిలిపెట్టట్లా. ఎందుకంటే ఆ బైబిల్లోనే ఒక ఉద్యమం. కొంతమంది వస్తువులకు కూడా ఉద్యమం ఉంటుంది. ఆ మధ్య చెప్పానే, నా సబ్బు రుద్దుకొని ఒక ఆయన చర్మ జబ్బు పోయిందని. వస్తువులు కూడా ఉద్యమం ఉంటుందండి. ఆ రోజు ఓడలో పోతా ఉంటే పౌలు గారు నడికట్టు ఆడ పెట్టాడంట. నడుము వంగిపోయి బలహీనమైపోయిన ఒక వ్యక్తి మరి ఆ దరి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడేమో ఓడలో. ఎప్పుడైతే ఆయన నడుకట్టు తగిలాడో మొత్తం శరీరం అంతా సాప్ అయిపోయింది యేసునామంలో. ఏంద్రా ఈ ఉద్యమం, ఏంద్రా ఈ స్వస్థత అంటే నడికట్టు. ఎవరిది ఇది? దైవజనుడైన పౌలు గారిది. నడికట్టులో స్వస్థత. మరి అంత పెద్ద ఉద్యమానికి కారణమైన బైబిల్ చేతిలో పట్టుకున్నాడంటే ట్రంప్కి ఉద్యమం కదా. అందుకే ఎవరో అడిగారంట, సార్ ప్రపంచంలోని మీరు సూపర్ పవర్ సార్ అంటే, నేను కాదురా, సూపర్ పవర్ జీసస్ క్రైస్ట్ అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అర్థమవుతుంది యేసయ్య సూపర్ పవర్ అని, మనకే తెలియట్లా. మనకు అర్థం కావట్లే ఇంకా ఆయన సూపర్ పవర్. గుర్తుపడదాం కాక యేసునామములో. హల్లెలూయా. ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం వచ్చింది అని ఎట్లా గుర్తుపట్టాలంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మన ఆలోచన విధానం ఎలాగుండాలంటే, ప్రసవేదన కలిగి గర్భం ధరించి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను నీ రాజ్యానికి రావాలి, నీ రాకడకు సిద్ధపడాలి, ఎత్తపడాలయ్యా, నా కుటుంబం సిద్ధపడాలయ్యా అని ఆత్మ సంబంధమైన ఆలోచన ఎప్పుడు నీ మనసులో పెట్టుకొని నీ కుటుంబానికి దాన్ని అంటిస్తూ ఉండాలి. ఆ నిప్పు రాజేస్తూ ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా కుటుంబ వ్యవస్థలో ఆధ్యాత్మికమైన ఉజ్జీవమాన్ని, ఆ అగ్నిని రగిలిస్తూ ఉండాలి. ఇది మన తపన. ఎప్పుడైతే ఇలా రగులుకుంటావో నీ కుటుంబం రక్షణ పొందటం కాక ఈ ఉజ్జీవం నీ పక్కింటికి, నీ ఎదురింటికి, నీ వెనకింటికి, ఈ పక్కింటికి తగులుకుంటుంది. యేసు రక్తమే జయం. అప్పుడు నువ్వు ఆత్మలు సంపాదిస్తావు. ఈ ఆత్మల రక్షణ కొరకైన ప్రసవ వేదన సంఘానికి ఉండాలి. ఉంటే నువ్వు టార్గెట్ పెడతావు. ఈ కుటుంబంలో శోధనలు ఎక్కువ ఉన్నాయి, ఏ విధము చేతనైనా వాళ్ళని పట్టుకురావాలి. మన పితరులు అలాగే చేశారండి, అలాగే చేశారు. వాళ్ళు ప్రార్థన చేశారు, పట్టుకొచ్చారు. ఎందరో మిషనరీల ప్రాణ త్యాగం ఈనాటి మన ఈ స్వేచ్ఛ ఆరాధన. లేకపోతే మనం ఎక్కడ ఆరాధన చేస్తాం? ఈ నార్త్ కొరియాలో, ఉత్తర కొరియాలో బైబిల్ పట్టుకొని కనబడితే చంపేస్తారండి. ఈవెన్ మన నార్త్ ఇండియాలో కూడా కొన్ని స్థలాల్లో కరపత్రికలు పట్టుకొని పంచిన వాళ్ళని చంపేసిన వాళ్ళు లేరా? కానీ మనకి ఈ స్వేచ్ఛ ఎక్కడి నుంచి దొరికింది? అటువైపు మిషనరీలు వెళ్ళలేకపోయారు. మన ప్రాంతంలో మిషనరీలు సేవ చేసి దేవుడి విలువను తెలియజేశారు కనుక, గనులైన కొందరు దేవుని పట్టుకున్నారు కనుక వీళ్ళందరూ నోరు మూసుకొని ఉన్నారు. కానీ లేకపోతే ఆ తాకిడి మనం ఎక్కడ తట్టుకుంటాం? కొడుతున్నారని బైబిల్ వదిలేస్తామా? చంపేస్తున్నారని దేవుని వదిలేసుకుంటామా? చచ్చినా బ్రతికినా వేరే దిక్కు లేదు కదా. పరలోకం వెళ్ళాలంటే ఏసే మార్గం. అది నీకు అర్థమైన అర్థం కాకపోయినా ఇదే సత్యం. కాబట్టి పట్టుకోవాలి. ఈ ఉజ్జీవం ఆత్మల రక్షణకై మనకొస్తే మనం ప్రసవేదన కలిగిన వారం, ఆత్మల రక్షణకై కేకలు పెట్టిన వాళ్ళం అవుతాం. ఈ అనుభవం ఏ సంఘానికి ఉంటుందో ఆ సంఘం కొరకు దేవుడు వస్తాడు. కాబట్టి నశించిపోయే నామకార్థమైన పండగ చేసుకుని డీజేలు పెట్టుకొని ఎగిరే ఆ సంఘాలను చూసి పోల్చుకోకుండా, మా పిల్లలు డ్యాన్సులు వేయట్లేదు, జాన్సన్ అన్న అసలు డ్యాన్సులే పెట్టట్లేదు, ఇక్కడ చూడు నేర్పిస్తుంది, పాస్టర్మే డ్యాన్స్ చేసి చూపిస్తుంది ఏంటే, వీళ్ళు చేయట్లేదా, ఆయనకి ఏమైంది, వీళ్ళు పాడుతాను కదా, అసలు 30 ఏళ్ళ నుంచి ఉంది సంఘం. పోలికలు చూసారా? మామూలుగా చెప్పరు వీళ్ళు. అసలు మన చర్చికి ఎంతమంది అవుతారన్నయ్య? ఆడికి ఎంతమంది అవుతుంది తెలుసా? 3000 మంది సంఘం. రేపు చూడు ఎట్టేస్తారు స్టెప్పులు, ఆడ కూడా వేస్తారు రేపు. ఇప్పుడు నేను వెళ్ళి గుండు కొట్టుకున్న దగ్గర 1 కోటి మంది రోజుకి. ఏం చేద్దాం? సభ్య సమాజాన్ని బట్టి అడుగులేద్దామా? దేవుని వాక్య సత్యాన్ని బట్టి అడిగేద్దామా? మరి సత్యము లోతైనది, ఇరుకైనది. ఈ మార్గమే ఇరుకులోకి ఎవడన్నా వస్తాడా? మరి అది అర్థమవుతుందా? పోతే పోయింది. 1 కోటి రూపాయల మాట చెప్పాడు రంజిత్ ఓబీర్ గారు. చేపల మార్కెట్లో జనాలు కితకితలాడతారు. చేపల మార్కెట్లో, జ్యువెలరీ షాపులో ఉంటారట, కూరగాయల మార్కెట్లో తొక్కుకుంటూ జరుగు పోతూ ఉంటారు. కేకలు, గోల, రభస. ఖజానా జ్యువెలర్స్లోకి వెళ్ళండి ఎప్పుడైనా, కేకలు ఉంటాయా? అది బంగారం విలువైంది కాబట్టి, ఖరీదైంది కాబట్టి దాన్ని సంపాదించుకోవాలన్న మనుషులు కూడా తక్కువగా ఉంటారు. ఉచితంగా ఫ్రీగా ఉందని ఎవరైనా వెళ్తారు. ఇరుకైన మార్గంలోకి, ఇరుకైన దాంట్లోకి ఎవరు రావడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇక్కడ భక్తి చాలా నిష్ఠ, ఈ ఉపదేశం కొంచెం లోతు, గద్దింపు, ఖండన. చెప్పే కదా, బలిపీఠం మీద వధించటమే ఇక్కడ. ఎవరు తట్టుకుంటారు? మా మేడీరిస్తుంటే ఎవరు తట్టుకుంటారు? కాలు చేతులు ఏరుస్తుంటే తట్టుకోలేరు కదా. కానీ గుర్తుపెట్టుకో, అప్పగించుకున్నావా పరలోకం నిశ్చయమే. అందుకని వాళ్ళని వీళ్ళని చూసి పోల్చుకోకుండా, మనుషుల వైపు, లోకం వైపు, డినామినేషన్ల వైపు చూసి పోల్చుకోకుండా, మరలా చెప్తున్నా, ఏ ఉపదేశము విని నువ్వు మారు మనసు పొందావో అదే మారు మనసు మరలా ఆ మొదటి అనుభవంలోకి వచ్చి నువ్వు నిలబడాలి. దేవుడు ఇది మన నుంచి కోరుకునేది. కనుక ఆత్మల రక్షణ కొరకైన ప్రసవేదన సంఘానికి ఉండును గాక. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం చెప్తాను. ప్రసవేదన
సంఘానికి దేని కొరకు ఉండాలంటే, రెండో మాట చెప్తాను, గలతీ పత్రిక 4:19, నా పిల్లలారా, నా పిల్లలారా, సంఘమా, దేవుని పోలిక మీలో ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ఆమేన్. గట్టిగా ఒకసారి గట్టిగా అల్లెలు చెప్పండి, మీ తలలు పైకెత్తండి. దైవజనుడైన పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు పోలిక మీలో కనబడే వరకు నాలో ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే పిల్లలకు అన్నోళ్ళ దగ్గరికి, ఆపరేషన్ చేసి కన్నోళ్ళు కాదు, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నార్మల్ డెలివరీ, అమ్మ దేవుడా నాకు ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దురా బాబోయ్ నాకు వద్దురా అంటే మళ్ళీ 4 గంటనే ఉంటుంది. అందులో దేవుడు ఏదో ప్రేమను పెట్టలే. తల్లురా వందనాలు మీకు. నిజంగా అది చాలా భయంకరమైంది. ఇక ఒక సైంటిస్ట్ కూడా చెప్పాడు, డెలివరీ అయ్యేటప్పుడు ఒక స్త్రీ చచ్చిపోయి బతికిద్దంట. అలాంటి నొప్పి 202 ఎముకలు ఎన్నో ఉంటాయంట కదా బాడీలో, అన్ని ఎముకలు నొప్పిని రుచి వస్తాయంట. అంత భయంకరమైన వేదన. మరి దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాట ఎందుకు దేవుని వాక్యంలో రాయబడిందంటే, అంత వేదన పడతాడంట. ఏది? ఒక ఆత్మ రక్షణలోకి రావడానికే ఒక ప్రసవ వేదన అయితే, వచ్చిన ఆ వ్యక్తి దేవుని పోలికలోకి రావాలంట. చూసారా? హలో, మరి ఎందుకురా ఈ వేదన దైవజనుడికి, ఈ ప్రయాస అంటే ఇది. ఊరకేదో వచ్చారు ఇంకా దేవునికి స్తోత్రం పండగ చేసుకుందాం పబ్బం చేసుకుందాం అని కాదు. నా ఆశ, నా వేదన ఏంటంటే మీలో దేవుని పోలిక రావాలి. నేను ఎంత మొత్తుకుంటున్నానో, దేవుని పోలిక, దేవుని పోలిక, దేవుని పోలిక. మీలో చాలామంది వినమట్టుకు వింటున్నారు కానీ సంవత్సరాలు అయిపోతున్నా సరిదిద్దుకోలేకపోతున్నారు. అది ఎందుకో నాకు తెలియట్లేదు. అయినా నేను ఇంకా మీకు తెలియజేయడానికి ప్రయాసపడతానే ఉన్నా, ప్రయత్నం చేస్తానే ఉన్నా. దేవుని పోలిక, యేసయ్య ఎలాగున్నాడో మనం అలాగ ఉండాలి. మరలా చెప్తున్నా, రేపు నువ్వు పరలోకంలో అడుగు పెడితే దేవదూతలు నీకు సాగిలపడాలి. అప్పుడు పరలోకంలో ఏం జరిగింది తెలుసా? యోహాను ప్రార్థన చేస్తున్నాడు, దేవదూత ఒకడు యోహాను చేయబట్టుకొని పరలోకం తీసుకెళ్ళాడు. పరలోకం తీసుకెళ్ళగానే యోహాను ఒక దేవదూతను చూసి సాగిలపడ్డాడు. దేవదూత ఎగిరిపడ్డాడు. అయ్యో, నేను దండం పెడితే నువ్వు ఎగిరిపడతావేంది? ఆ దేవదూత అంటాడు, అయ్యో నేను కూడా నీ వంటి వాడినే, నువ్వు నాకు దండం పెట్ట మాకు దయచేసి. ఎందుకంటే పూజారుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మాత్రమే యోగ్యుడు. చాలామంది కాళ్ళకు దండం పెడతా ఉంటారు, ఇంకా ఆయుష్కాలం తగ్గించినట్టే. నిజంగా మనిషి గురువుగా పిలువబడకూడదు అని వాక్యంలో ఉంది. అలాంటిది రేపేం జరిగిద్దంటే, యోహాను దేవదూతకు దండం పెట్టాడు. సంఘము పరిపూర్ణమై ప్రసవేదన పడి దేవుని రాకడలో ఎత్తబడిన ఆ సంఘాన్ని దేవదూతలు చూసినప్పుడు దేవదూతలు ఆళ్ళకి దండం పెడతారు. కోటి సాపట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనం అడగచ్చు, నాకు దండం పెడుతున్నావేంటే అన్నాం అనుకో. ఆ దేవదూత అంటాడు, అయ్యా నిన్ను చూస్తుంటే యేసయ్యను చూసినట్టే ఉందయ్యా అని. అవునా? ఎస్, మనలో ఆయన పోలిక కనపడాలి. పోలిక అంటే ఆయనలాగా జుట్టు పెట్టుకొని ఆడెవడో బూడిద పోసుకుంటున్నాడే, అది కాదు. సిలువు కూడా వేయించుకున్నాడంట, అది కాదు పోలిక. నిలువు బట్టలు వేసుకొని ఎక్కడ దాకా జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని యేసుప్రభులాగా నడిచి కరుణామయుడి సినిమాలాగా నా కుమారి అని పిలిచి మాట్లాడి, అది కాదు పోలిక. యేసయ్య ప్రేమ, యేసయ్య క్షమాగుణం, యేసయ్య సాత్వికం, యేసయ్య మృదువైన మాట, యేసయ్య తీర్మానం, యేసయ్య పరిశుద్ధత, యేసయ్య త్యాగం, యేసయ్య లోకం సంబంధమైనటువంటి ఆ ఆత్మలు రక్షించే విషయంలో ఆయన వేసిన అడుగు ఉందే, ఆయన చేసిన తీర్మానం ఉందే, ఆయన పడిన ప్రయాస ఉందే, నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఎత్తుకున్న సిలువ ఉందే, ఇవన్నీ మనలో రావాలి. అప్పుడు అడగాలి, మీరు చర్చికి వెళ్తారా? గుర్తుపట్టాలి, మీరు క్రిస్టియన్సా? అర్థం అవ్వాలి వాళ్ళకి మన క్రియలను బట్టి. అది పోలిక. ఈ పోలిక మనలో రావాలని పౌలు గారు ప్రసవ వేదన పడ్డాడంట. పాపం నలగొట్టుకొని ఉంటాడు, ఏడ్చింటాడు, ఆయన నెత్తి కొట్టుకుంటాడు. ఆ గలతీలకు రాసిన పత్రిక అవన్నీ చదువుతున్నప్పుడు నాకు మీరు కూడా గుర్తొస్తాడు. ఒకసారి ఎంత చదువుతుంటాను కదా, ముహూర్తాలు చూడొద్దు,
దినములు చూడొద్దు, మాసములు చూడొద్దు, వాస్తు చూడొద్దు, ఏం చూడొద్దు, పాలు పొంగించొద్దు, టీవీలు వద్దు, సీరియల్ వద్దు, సినిమాలు వద్దు, పిల్లల కోసం ప్రార్థన చేయండి, కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని నెత్తి నోరు పగలగొట్టుకుంటానా? ఆమెను చెప్పగానే బైబిల్ తీసుకెళ్ళి ఇసిరి గూట్లు వేసి కాలు జాపి టీవీ పెట్టి నీడు చెప్పినంత ఏమైందో. ఇది వాస్తవం, ఇది నిజం. మన దగ్గరే కాదు, 90% జరుగుతున్న ఘోరం ఇదే. కానీ ఇది నువ్వు జయించి సమయం దొరికింది, దేవుడికి స్తోత్రం అని బైబుల్ చేసి వాక్యం ధ్యానం చేసినప్పుడు నువ్వు జయించినట్టే. సమయం దొరికింది మోకరించి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు జయించినట్టే. ఎందుకంటే అనుభవ జ్ఞానంతోనే మీతో మాట్లాడుతున్నా. ఈ యూట్యూబ్లో, వాట్సాప్లో వాక్యం పెడదామని తీసుకుంటా, అది రుద్ది ఇది రుద్ది 10 నిమిషాలు అయిపోయింది. ఊరే నేను రాత్రి 4:27 లేచా. ఈ వాక్యం ఉంటుంది కదా, మనం రోజు పొద్దున్నే జీవపు మాట పెడతాం కదా, అది పెట్టేసి ప్రార్థనలో కూర్చుందాం అనుకొని తీసుకున్నానా. ఎంత అయింది తెలుసా? 4:40 అయింది. ఎన్ని నిమిషాలు అయిపోయింది? నేను 3 నిమిషాల్లో ప్రార్థనలోకి వెళ్ళాలనుకున్నా, 13 నిమిషాలు అందులో ఉన్నా, క్షణంలో అయిపోయినట్టుగా ఉంది. ఇసిరి పక్కనేసి అమ్మ ప్రభా నన్ను క్షమించయ్యా అని ప్రార్థనలో కూర్చున్నా. 5:28 మరలా లేచా ప్రార్థనలో నుంచి. ఇక లేచి బైబుల్ తీసుకున్నా. నాకే ఎటు జరిగిందంటే మీ పరిస్థితి ఏందో అదే అనమాట. అది ఎందుకు అమ్మ సంగతి మేనమామకు తెలియదని నా పరిస్థితి ఎడదాకా వచ్చిందంటే మీ పరిస్థితి ఎలాగ ఉంటుందో. కాబట్టి జయించడానికి మనం ఆ అడుగులు వేయకపోతే, ఆ వేదనకరమైన ప్రార్థన అనుభవం లేకపోతే మనం సాధించలేము, ఆయన పోలికలకు రాలేం. రేపు పొద్దున సంఘం గర్భం ధరించి సూర్యుని ధరించుకొని చంద్రుడి మీద నిలిచి కేకలు వేస్తూ ఉంది, ప్రభా ప్రభా నన్ను తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని మొరపెడతా ఉంది. ఈ గడసర్పం ఎదురుగా వచ్చి నిలబడింది. తీరా అదేమన్నా సంఘం కొరకు వచ్చిందంటే సంఘం కొరకు కాదు, ఆ సంఘం ప్రసవించే మగ శిశువు కొరకు వచ్చిందంట. మగ శిశువు అంటే ప్రథమ ఫలముగా కొనబడే సంఘం, మొదటి పునరుద్ధానంలో ఎత్తబడే సంఘం. ఎందుకని ఇలా పోల్చాడంటే దేవుడు మనకు వివరంగా చెప్పాలనుకున్నాడు, కానీ ఎట్ట చెప్తే మనకు అర్థమైంది. అందుకే అంతటా నేను చూడగా ఒక సూచన వివరంగా చెప్పాడు. చూసావా, ఇదిగో ప్రపంచమంతా సంఘాలు ఉన్నాయి, సార్వత్రిక సంఘం, యూనివర్సల్ సంఘం, ఆ సంఘంలో వీళ్ళు, ఈ సంఘంలో వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎత్తబడతారు, కాపాడబడతారు, విడవబడతారు, రాకడకు కొనిపోబడతారు. ఇవన్నీ చెప్పామనుకో మనకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. అందుకే ఎట్ట చెప్పాలా అని దేవుడే ఒక అద్భుతమైన సూచన. ఒక సంఘాన్ని ఒక స్త్రీతో పోల్చి దాంట్లో క్రీస్తు సంఘం ఉండని, లోదరన్ సంఘం ఉండని, బ్యాప్టిస్ట్ ఉండని, ఓసన్ ఉండని, ఎబ్రోన్ ఉండని, ఇక ఎన్ని రకాల డినామినేషన్లు ఉన్నాయో భూమి మీద 16,000 డినామినేషన్లు కౌంట్ చేశారు. కౌంట్ చేయని డినామినేషన్లు ఎన్ని ఉన్నాయో చెప్పాను కదా. రీసెంట్గా హైదరాబాద్లో ఒక అక్క వచ్చింది, అదేవి డినామినేషను. ఇలాంటి డినామినేషన్లు ఎన్ని ఉన్నాయో. వీళ్ళందరూ స్త్రీ అయితే ఆ స్త్రీలో నుంచి దేవుడు కోరుకున్న ఆ పోలికలోకి వచ్చింది ఆ మగ శిశువు ఒక్కడే. ఆ మగ శిశువులోకి వచ్చారు అంతా. ఆ ప్రసవేదంలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి జయించిన వాళ్ళంతా మగ శిశువు అయ్యారు. మామూలుగా శిశువు అంటేనే చిన్న బిడ్డ, పిల్లోడు కానీ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ చిన్నవాళ్ళని శిశువు అంటారు. శిశు ప్రసూతి ఏదో ఉంటాయి కదా, హాస్పిటల్స్, ఈ అంగన్వాడీ స్కూల్స్ అవి ఉంటాయి కదా, శిశు ప్రసూతి గురించి శిశువు అంటారు. కానీ దేవుడు మగ శిశువు అని ఎందుకు మెన్షన్ చేశాడంటే, గర్భము ధరించి ఆడదానిని కనడం దేవునికి నచ్చదు. ఆడదాని అంటే మరలా నేను లింగ భేదం గురించి మాట్లాడట్లేదు. ఆడంగితనము అనుభవాలున్న మగ ఆడ కాని మధ్య రకంలో స్వచ్ఛమైన తెలుగు భాషలో కొజ్జ జాతికి సంబంధించిన బిడ్డని ప్రసవించడం దేవునికి నచ్చలేదు. అందుకే మగ శిశువు అని మెన్షన్ చేశాడు. అంటే బా మగోడి మాట మాట్లాడావు అమ్మాయి, అర్థమైందా? మాట మగది ఉంటుందా, మగది ఆడది ఉంటుందా? మగోడి పని చేసావు అమ్మాయి, పనిలో మగ పని ఆడపని ఉంటుందా? ఇప్పుడు ఆడవాళ్ళు చేయని పనులు ఏమున్నాయి? ఆ వ్యత్యాసం మీరు అర్థం చేసుకోండి. అంటే ఏదైనా ఘనమైంది, గట్టిది, సరైనది అనుకో,
మగోడిరాను అన్నట్టుగా ఈ విశ్వాసములో, ఈ భక్తిలో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం వేసిన ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం, ప్రతి పాట, ప్రతి ప్రసంగం, ప్రతి ప్రార్థన, ప్రతి విన్నపం, మనం చేసిన భక్తి అంతా మగసిరి కలిగిందై మగ శిశువుగా మనం సంఘంలో ప్రసవ వేదనలో నుంచి బయటకు వస్తే అప్పుడు మనల్ని దేవుడి సింహాసనాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం మన సంఘంలో నెరవేరునుగాక. మన ప్రకాశం జిల్లా భాషలో చెప్తా, మగోళ్ళు అయితే మారు మనసు పొందు, మగ శిశువు అయితే బాప్తిసం పొందు, మగ శిశువు అయితే పరిశుద్ధాత్మలో ఆనందించు, మగ శిశువు అయితే వేరైపో ప్రపంచానికి, మగ శిశువు అయితే దైవికమైన అనుభవాలకు రా, దైవిక స్వస్థత కొరకు ఎదురు చూడు. మగ శిశువు అయితే శ్రమలలో పడి శ్రమల గుండా వెళ్ళు, మగ శిశువు అయితే దేహ విమోచన కొరకు ఎదురు చూడు. ఇది మగతనం, ఇది మగ శిశువు. మగ శిశువులో ఉన్న అనుభవాలు ఇవి. గర్భం ధరించిన సంఘం, దేవుడు కోరుకున్న పెండ్లి కుమార్తె ఆ మగ శిశువుని ప్రసవిస్తే ఆ మగ శిశువు సింహాసనానికి వెళ్ళిపోతాడు. ఆ మగ శిశువు కొరకే దేవుడు ప్రాణం పెట్టింది. హల్లెలూయా. నాకు ఇంతవరకు అర్థమై సావదు. దేవుడు పెళ్లి వరుడు అంటాడు, పెళ్లి కుమార్తె అంటాడు. మరి మగవాళ్ళు ఉన్నాం కదా, పెళ్లి కుమార్తె అట్టయిపోతాం. కన్ఫ్యూజన్ ఉండేది. మట్టి బుర్ర కదా, ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాక ఎంతసేపు వాడు అడిగినట్టు విలాప వాక్యాలు ఏముంది, పరమగీతాలు ఏముంది, ఆది కాండం లోతు దగ్గర ఏముంది, ఇదంతా ఏందో చెప్పు. ఈ మధ్య యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయిగా. ఆడికి అవన్నీ కాకపోతే యేసుప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానం గురించి మాట్లాడకూడదా? ఆయన పుట్టుక గురించి మాట్లాడకూడదా? చరిత్రను చింపేశాడే, క్రీస్తుకు పూర్వం చేసి క్రీస్తు శకం చేశాడే, శక పురుషుడు అయ్యాడే, దాని గురించి మాట్లాడకూడదా? యేసుప్రభు గురించి మాట్లాడడానికి ఎన్ని లేవు? ఆడు చక్కగా ఆది కాండం దగ్గర పరమగీతాల దగ్గర మట్టి బుర్రకు అయ్యే వస్తాయి. అర్థమవదు. 10,000 మంది కన్యకలు ఉన్నా, 10,000 సంఘాలున్నా, 10 లక్షల సంఘాలున్నా, 10 కోట్ల సంఘాలున్నా, నేను ప్రేమించిన నా పావురం ఒక్కటే, దాని పేరే మగ శిశువు. ఆ మగతనం కొరకు మనం ప్రసవ వేదన పడి గర్భం ధరించాలంట. హల్లెలూయా. అర్థమవుతుందా? భక్తి అంటే మీకు అర్థమవుతుందా? దేవుడు కోరుకునే క్వాలిటీ అదన్నా, ఊరక తరం రాలేసిపోయేదానికి కాదు, పలారం కోసం వచ్చిపోయేది కాదు. రాత్రి కూటానికి వెళ్తే ఇంక ప్రసంగం ముగించేటప్పుడు కూడా వస్తుంది. వచ్చిన సల్లగా ఏడో చోట కూర్చుంటుందా, జరగా కూర్చుంటే డబడబా బుడబుడా, ఆమె దెబ్బకి నేను కూడా ఆగిపోయినా. ఏం చేస్తావు? ఎందుకు ముందు నువ్వు కూర్చో తల్లి, ముందు ప్రశాంతం కూర్చో, తర్వాత మాట్లాడతా. ఇప్పుడు ఎవరి వల్ల కాదు. నేను చెప్పే మాట మనసు పెట్టి వినాలంటే ఓ పక్క సాతాను గడు ఆటంకపరుస్తూ ఉంటాడు. ఈరోజు కుటుంబాలని నాశనం చేస్తున్నాడు వాడు, విభేదాలు పుట్టించి. నిన్న ఒక కేసు వచ్చింది నాకు. రిటైర్డ్ అయ్యి పింఛన్ తీసుకునే వయసులో అనుమానంతో కొట్టుకొని చేస్తున్నారంట. ఏంది పోయే కాలం? శుభ్రంగా ప్రార్థన చేసుకోక ఏందమ్మా ఇది దయ్యం చేసే పనులు ఇవన్నీ. బలహీనపరచడానికి, సమాధానాన్ని దొంగిలించడానికి, కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి. హల్లెలూయా. గడి చెప్పండి. ఒకటి కాదులే, రకరకాలు ఉంటాయిలే. అది ఒక్కటేనా? ఎన్నెన్నో ఉంటాయి. ఇప్పుడు మంచిగా ఆలోచించాలంటే 100 మార్గాలు ఉంటాయి. మంచిగా ఆలోచించాలంటే, చెడుగా ఆలోచించాలంటే అసలు చిన్న లాజిక్ తాలేం కదా, కుక్క తోకబట్టం గోదావరి ఈదినట్టే. దాన్ని పట్టుకొని ఇల్లంతా తిరుగుతుంటుంది. గొనుగుడే గొనుగుడు. పురుషులైనంతే, స్త్రీలైనంతే, ఒక రాగాన్ని వదిలిపెట్టరు. కారణం ఏంటంటే సాతానుగాడి పన్నాగం అది. వాడి పని అట్లా ఉంటుంది. దేవుని రాకడ దినాల్లో ప్రార్థన చేసుకొని భక్తిని సరి చేసుకొని, అసలు మనం ఇన్ని సంవత్సరాలు బతికి బట్ట కట్టాం కదా, దేవుడి ఆయుష్కాలం అంటున్నాడు కదా, దేవుని కరుణ అంటున్నాడు కదా, మనకు అర్థమై సచ్చినా సాగుపోయినా మరి నిజంగా దేవుడే కదా, లేకపోతే ఇదంతా ఎక్కడుంది? మనం దేవుడికి ఎంతో ఉపయోగపడ్డాం. ఏనాడైనా ఒకరికి సువార్త చెప్పామా? ఏ రోజైనా ఇంట్లో కూటం పెట్టామా? మన ఇంట్లో స్తుతి వినపడిందా? ఎవరికైనా చాటి చెప్పామా యేసయ్య సత్యాన్ని అన్న తీర్మానము, పరీక్ష అనుభవం ఉండదు. కానీ వ్యర్థమైన వాటిని మనసులో నింపుకొని దుఃఖపడి వేదన పడి ఏడ్చి అదే ప్రార్థన అనుకుంటే ఇంక దానికి ఎవరైనా చేస్తారు? ఏది ప్రార్థనో, ఏది పశ్చాత్తాపమో, ఏది తీర్మానమో తెలియకపోతే ఎట్లా? దేవుడిచ్చిన కృపను వ్యర్థం చేసుకోమాక. హల్లెలూయా. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన క్షేమం పాడు చేసుకోమాక. కృప ఇచ్చాడు.
దాన్ని స్థిరపరుచుకో, అనేకులకు ఆశీర్వాదకరంగా మారును గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49. యోహాను మొదటి పత్రిక 3:3 కూడా తీయండి అమ్మా. చదువన్నా. మరియు మనమందరము చనిపోము కానీ నిమిషములో, ఒక రెప్పపాటులో, కడబోరం రోగగానే. చాలండి. హల్లెలూయా. మట్టిలో నుంచి పుట్టాం, మనము మట్టే, కానీ మహిమ స్వరూపి అయిన ఆయన పోలికలోకి మారాలని వాక్యము ద్వారా దేవుడు కోరుకుంటున్నాడు. మనం మట్టే, కానీ మహిమ కలిగిన ఆయన మాట మనల్ని మహిమగా మారుస్తుంది. ఈ మట్టిని మహిమ దేహంలోకి తీసుకొని వస్తుంది. ఇంకా ఈ మట్టికి సంబంధించినటువంటి తలంపులు, ఆలోచనలు, ఆశలు మనలో ఉండకూడదు. మన ఆలోచన మహిమ సంబంధమైంది అయి ఉండాలి. అందుకే దైవజనుడు అంటాడు, మనము మట్టిలో పుట్టామని చనిపోతామని మీరు అనుకోవద్దు. మర్మం చెప్తున్నా, మనం అందరం చచ్చిపోము, కానీ ఆయన కడబోర శబ్దం వినబడగానే ఈ మట్టి శరీరంలో ఉన్న మనము మర్త్యమైన ఈ దేహాన్ని వదిలి మహిమ శరీరముగా మార్పు చెంది రెప్పపాటులో వెళ్ళిపోదుము గాక. ఎందుకని మనము ఆయన పోలికలోకి మారాలి. ఇంకా నువ్వు మట్టి స్వరూపంలో ఉంటే నువ్వు రావు, నువ్వు ఎత్తబడవు. అంత్య దినాలు, కడవరి కాలం, నువ్వు ఎత్తబడాలి, దేవుని రాజ్యానికి రావాలి అంటే ఆయన పోలిక కొరకు ప్రార్థన చేయి. మూలుగో, అయ్యా నీ ప్రేమ నాలో ఉండాలయ్యా. ఏం మదర్ తెరిసా గురించే చెప్పుకోవాలా? నా గురించి చెప్పుకోవద్దా? దేశమంతా, ప్రపంచమంతా మదర్ తెరిసా గురించి చెప్పుకుంటుందే. ఫోన్లు, వాట్సాప్లు, నెట్ వైరల్ అయ్యే అనుభవాలు లేనప్పుడే వైట్ హౌస్ దాకా వినపడింది మదర్ తెరిసా సేవా అనుభవాలు. జార్జి బుష్ ఫోన్ చేశాడంట, టెలిగ్రామ్, మా మదర్ తెరిసా గారు ఒక్కసారి వైట్ హౌస్కు రమ్మా, కలవాలి. ఆ రోజు జార్జి బుష్ ఫ్యామిలీ, భార్య, భర్త, పిల్లలు, ఫ్యామిలీ అంతా కలిసి మదర్ తెరిసాకి ఇన్విటేషన్ ఇచ్చి, ఆ రోజు ఆమె కంటే 40 నిమిషాల ముందు వచ్చి వైట్ హౌస్లో ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడు ఎదురెదురు చూస్తున్నాడు ఆమె కోసం. చరిత్రలో నిలిచిపోయింది తల్లి. ఏం చేసావమ్మా? యేసయ్యను యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేసింది అంతే. ఆమె చేసిన పెద్ద యాగాలు, యజ్ఞాలు, తపస్సులు, బట్టలిప్పుకొని అఘోరి సనాతన ధర్మం కాదు. లేకపోతే ఏందమ్మా, బట్టలు ఇప్పుకొని తిరిగి సనాతన ధర్మం అంటే అందరం అటు తిరగాలేమో. మంచి చెడ్డ లేకుండా కొద్దిగానే ఉండదు ఇంగితం. ఏది మంచి ఏది చెడు తెలియద్దా? దానికి అసలు దాని గురించిన పునాదులు సహా తెలియనోడు కూడా జై సనాతన, వాళ్ళు కదా మనోళ్ళు కదా జై భీమ్ అన్నట్టు. ఏంటిది అది? దాని వెనకాల ఏముంది? ఒకవేళ అదే కనుక వస్తే నువ్వు నేను బట్టలు, అసలు మనమంతా శూద్రులం. మన భారతదేశంలో 90% శూద్రులే. రెడ్డి, కమ్మ, మొత్తం కులం పేర్లు చెప్తే అక్కడి నుంచి వరుస పెడితే మొత్తం శూద్రులే. వాళ్ళు చెప్పులు కూడా వేసుకోవడానికి లేదు. వాడు కూడా తెలియక జై సనాతన అంటుండో. అదే వేలం వెర్రి అంటే నాకు కొద్దిగా పెట్టమన్నట్టు, మంచి చెడు తెలియకుండా. ఏందో ఈ పిచ్చి పిచ్చి చేష్టాలన్నీ అర్థం పర్థం లేకుండా. ఎక్కడున్నావు? అదే దేవునికి స్తోత్రం. గట్టికెళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. అంటే మీకు తెలియాలని చెప్తున్నా. ఇది ఏదో నోటీస్ చేయాలి, అందరికీ వేయాలి. మీకు ఈ ప్రపంచకంలో ఏం జరుగుతుందో కొంచెం అర్థమవుతుందని చెప్తున్నా. తెలియకుండా పెట్టకుండా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు తీసుకెళ్ళి మనల్ని పాలేమని చెప్పి శవరేశారు. నువ్వు వేశారని చెప్పి నువ్వు వెళ్ళి బొమ్మను తెచ్చి పెట్టుకుంటే నువ్వేమన్నా బ్రాహ్మణుడు అవుతావా? మరి నీకెందుకు తిప్పలు? రోషన్ తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి నువ్వు ఒక కలెక్టర్ అయిపోయి నీ దేశాన్ని, గ్రామాన్ని ఉద్ధరించాలా? అట్లాంటి చేయడు. కానీ బొమ్మ తెచ్చి నామం పెట్టి బ్రాహ్మణుడు అవుతుందా? జ్ఞానం లేని పనులు చేయొద్దని చెప్తున్నా. హల్లెలూయా. మదర్ తెరిసా ఏమి చేయలే ఇట్లాంటివన్నీ. యేసయ్య ప్రేమని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేసింది. ఊరు, దేశం, ప్రపంచం చెప్పుకుందాం గురించి. దేవుడు కూడా అదే అంటాడు, నువ్వు మట్టే, నీ ఆలోచన మట్టే, కానీ
ఆయన పోలికలోకి వచ్చి ఆ క్షమాగుణాన్ని, ఆ ప్రేమని పంచావనుకో, నిజంగా నీ గురించి నీ ఫ్యామిలీ మొత్తం నెత్తిన పెట్టుకుంటారు నిన్ను, అంతే. అప్పుడు చెప్పు, అప్పుడు నువ్వు చచ్చిపోతే నీ కొరకు ఏడ్చే కన్నీళ్ళు ఇంకిపోని బావుల్లాగా అయిపోతాయి. ఏం ఉపయోగం లేకుండా చచ్చిపోతే పోయిన దరిద్రం పోయింది అనుకుంటారు. తేడా ఇక్కడే ఉంది. ఆ మాట కూడా చదవమ్మా. 3వ అధ్యాయం 3వ వచనం. యేసయ్య కొరకు నిరీక్షించే ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకుంటారు. ఇందుకొరకు, చాలమ్మా, ఇందుకొరకు ప్రసవేదన కలిగి కేకలేస్తారంట. అల్టిమేట్గా దేవుని పోలికలోకి రావాలి, దేవుని స్వరూపంలోకి రావాలి. అదే చెప్తున్నా కదా మరలా, స్వరూపము దేవుని పోలిక అంటే ఆయన ప్రేమ, ఆయన సాత్వికము, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రతిష్టత, ఆయన ప్రార్థన, ఆయన భారం, ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఇది ఆయన పోలిక. ఆ పోలికలోకి వస్తారు. వాళ్ళే మగ శిశువు సంఘం. ఆమేన్. వాళ్ళే ప్రసవేదన కలిగిన వాళ్ళు. ప్రసవేదన ఉన్నోళ్ళకి ఈ తీర్మానం వచ్చేస్తుంది. చివరిగా దేని కొరకు ప్రసవేదన ఉండాలంటే దేహ విమోచన కొరకు ప్రసవేదన కలిగి ఉందుముగాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుదాం. నేను ముగిస్తున్నాను. చాలండి, మీ తలలు పైకెత్తండి. సృష్టి యావత్తు చాలండి. ఆయన ఇంకో మాట అంటాడు, ఆయన కుమారుల కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నది అని. ఇక్కడ అంటాడు సృష్టి యావత్తు మూలుగుచున్నదని. ఈ మధ్యకాలంలో ఈ శాటిలైట్లు పైకి వెళ్తున్నాయి కదా, భూమి భ్రమణాన్ని కూడా వీడియోలు తీసి పంపుతున్నారు. బాగా వైరల్ అయినాయి ఆ వీడియోలు కూడా. ఆ భూమి తిరుగుతున్నప్పుడు ఆ శబ్దం అంట, ఒక స్త్రీ మూలుగుతూ ఉంటే, అని మూలుగుతుంటే ఎలాంటి శబ్దం వినబడుతుందో భూమి తిరుగుతున్నప్పుడు ఆ శబ్దం వినపడిందంట. చూసారా? అంటే నేను అక్షరాన్ని పోల్చి చెప్పట్లేదు కానీ, ఆ సౌండ్ వచ్చింది కాబట్టి ఈ మాట అది నిజమని నేను చెప్పట్లేదు కానీ చెప్తున్నా, సృష్టి ఆ శబ్దము కూడా, మూలుగు కూడా అలాగే వినబడుతుంది. ఆ స్త్రీ మూలిగినట్టే. ఇక్కడ అంటాడు దేహ విమోచన కొరకు మూలగాలి. అంటే బిలాం ప్రార్థన చేస్తాడు, అయ్యా నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కావాలయ్యా అని. ఎవడైనా చావును కోరుకుంటాడంటరా? చావును కోరుకుంటాడా? మరి కోరుకుంటున్నాడు. కోరుకునేది ఎలా కోరుకుంటున్నాడు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కావాలయ్యా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అలాంటి మాటే, దేహ విమోచన కొరకు ప్రార్థన. అంటే ఈ దేహంలో ఉన్న ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ దేహంలో ఆత్మ పరిపూర్ణం అవ్వాలి. హల్లెలూయా. మరలా చెప్తున్నానండి, పొయ్యి మీద కుండలో ఉన్న అన్నం ప్లేట్లోకి వచ్చాక ఉడకదు. కుండలో పొయ్యి మీద ఉన్నప్పుడే ఉడకాలి. ఎంత ఉడకాలో అంత ఉడకాలి. ఈ శరీరంలో ఉన్నప్పుడే ఈ ఆత్మకు పరిపూర్ణత రావాలి, పరిశుద్ధత రావాలి, ప్రతిష్టత రావాలి, దేవుని పోలిక రావాలి. లేదనుకో అసంపూర్ణులమవుతాం. అసంపూర్ణులమవుతే మగ శిశువు కాలేం, పెండ్లి కుమార్తె సంఘంగా వెళ్ళలేం. ఒకవేళ మనం ఎత్తబడలేమేమో, విడవబడతామేమో. ఆలోచన చేయండి. భక్తిలో ఎంత డెప్త్ ఉంది, ఎంత లోతుంది. మనమంట దేవుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, రాకడ కొరకు సిద్ధపడుతున్న తర్వాత మన ప్రతి అనుభవం, ప్రతి అడుగు ఆ యాసంతా పరలోకం మీద పెట్టుకొని నిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ఈ జపమాల ఒకటి పెట్టుకుంటారు చేతిలో, పూసల దండ ఒకటి పెట్టుకొని చేస్తారే. అది ఎందుకు పెట్టుకున్నారా నాకు అర్థమైంది వచ్చేది కాదు. తర్వాత అర్థమైంది, వాళ్ళ ధ్యాస డైవర్ట్ అవ్వకుండా, వారి ఆలోచన పక్కకి వెళ్లకుండా
ఆ జపమాలు పెట్టుకొని యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 అని ఒక్కొక్క పూసకి ఒక్కొక్క స్తుతి చెప్పుకుంటూ అది రొటేట్ అవుతానే ఉంటుంది, అది తిరుగుతూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటారు, జపిస్తూనే ఉంటారు. దేహ విమోచన కొరకు మనం అందరం అలాగ ప్రార్థన చేయాలంట. కానీ మనం ఏమనుకుంటామంటే, అన్నయ్య మరి దేహ విమోచన అయిపోతే మరి భార్య పిల్లల సంగతి ఏంది, మా ఆయన సంగతి ఏంది, మా బరిగొడ్ల సంగతి ఏంది, నువ్వు లేకపోతే మరి ఇంకా అసలు గడ్డిదంటయా ఏమ్మా, నువ్వు లేకపోతే అసలు మీ పిల్లలకు ఉద్యోగాలు అవుతాయా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా, అసలు వాళ్ళు ఎవరైనా చూసుకుంటారా? మీ అమ్మ నేను ఎంత మాత్రం చూసి పెట్టిపోయింది చెప్పండి? మీ నాన్న నేను ఎంత మాత్రం ప్రొటెక్ట్ చేసి వెళ్ళాడు చెప్పండి? మన బతుకులు మనం బతకట్లా, వాళ్ళ బతుకులు కూడా వాళ్ళు బతుకుతారు. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యం నీకు లేదంటే నువ్వు వాళ్ళకి నీతిని నేర్పలేదని అర్థం. ఇట్ ఈస్ ట్రూ. నీ పిల్లల్ని నడవలసిన త్రోవలో నువ్వు నడిపితే యేసయ్య వాళ్ళ చెయ్యి వదలడు, వాళ్ళని పట్టుకుంటాడు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఇదే, నీ మూలుగా ఇదే. దేహ విమోచన కొరకు, ప్రభా ఇక నేను అంత సిద్ధపడ్డాను, ఇక ఈ పాపం నాకు అంటకుండా బతుకుతున్నాను, నువ్వు ఎప్పుడొచ్చినా నేను సిద్ధమేనయ్యా అని శుద్ధి చెప్పుకుంటూ నీకు కలిగిన దాంట్లోంచి నీ పిల్లలకు ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళ క్షేమాభివృద్ధి కొరకు ఆధ్యాత్మికమైన మార్గాన్ని నువ్వు అలవాటు చేస్తే నువ్వు ఉన్నా లేకపోయినా యేసయ్య చేయబట్టుకొని చివరి శ్వాస వరకు వాళ్ళు నడుస్తారు. వాళ్ళు వాళ్ళ మనవలని, వాళ్ళ పిల్లల్ని ఆ తరం ఎంతవరకు వెళ్తే అంతవరకు అందరిని నువ్వు ఉద్ధరిస్తావా? నీది నువ్వు చూసుకో, నీ దేహ విమోచన ఏందో చూడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు సగమే అర్థమైనవి నాకు తెలుసు. మీకు అదే అబ్రాహం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి అటు కొట్టింటే అబ్బా ఈరోజు పాస్టర్ గారు చెప్పాడు రాని భుజాలు ఎగరేసుకుంటూ పోయేది ఇంటికి. ఈ డెప్త్లోకి వెళ్ళాం కదా, ఏందో దేహ విమోచన అన్నాడు, పోలిక అన్నాడు, ఆత్మల భారం అన్నాడు. ఈ అంతా మనకు ఎందుకురా? ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడా, ఆశీర్వదించడా? హల్లెలూయా. ఏమండి, ప్రభు మనల్ని దీవిస్తాడా, దీవించడా? అది చెప్పండి. వాగ్దానాలు ఏమన్నా మనకు సెట్ అయ్యి ఉన్నాయా? కాలాన్ని బట్టి అనుకూలమై అటాచ్మెంట్ అయ్యాయి ఉన్నాయా, లేవా? ఉన్నాయి. అది చెప్పండి. హల్లెలూయా అని చెప్పి గట్టిగా అరిచి వెళ్ళిపోతాం కాదు. దానికి మించిన ఆశీర్వాదం ఇదే. ఇప్పుడు చెప్పే అక్షరానుసారమైన ఆశీర్వాదం కొంతవరకు నీకు మేలు చేస్తుంది. ఈరోజు విన్న ఈ వాక్యం రాబో యుగాలన్నిటిలో నీకు మేలుకరంగా ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఇది ప్రసవ వేదన కలిగిన సంఘానికి ఉన్న ఎక్స్పీరియన్స్, అనుభవం. కాబట్టి ఇంతటితో ఇది ముగింపు. ఇంకా మరలా ఈ మార్గంలోకి రాము, మరలా ఈ వేదన గురించి మాట్లాడుకోమో తెలియదు. కాబట్టి నువ్వు ఈ మాటలకు ఒక తీర్మానం చేసుకో. అది గర్భము ధరించి కేకలు వేస్తూ ఉందంట ప్రసవ వేదంతో. ఆ కేక ఆత్మల రక్షణ కొరకు, దేవుని పోలిక మనలోకి వచ్చేదాని కొరకు, దేహ విమోచన కొరకు. కాబట్టి విశ్వాసులుగా మన ప్రార్థన ఈ 3 అంశాల మీదే ఉండాలి. గుర్తుపెట్టుకో, ఈ 3 అంశాలే నీ ప్రార్థనలు ఎన్నొచ్చినా దీంట్లోనే ఉండాలి. ఆయన పోలిక కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన రక్షణ స్థాపించడం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నామకార్థమైన క్రైస్తవుల కొరకు, తర్వాత రాకడలో ఎత్తబడే దేహ విమోచన కొరకు. వీటి కొరకు నువ్వు ప్రార్థన చేయి, అనేకుల కొరకు ప్రార్థించు, నీ కుటుంబం కొరకు ప్రార్థించు. ఈ అనుభవం ఎప్పుడైతే నీకు ఉంటుందో మరలా ఒక మర్మం మీకు తెలియజేయగోరుతున్నాను. ఈ ప్రార్థన నువ్వు చేస్తే చెప్పసక్యము కానీ ఆశీర్వాదం నీ వెనకాల వచ్చే వాళ్తదే యేసునామములో. ఎస్, అబ్రహాము ఈ లోకం అడగలేదు కానీ పునాదులు కలిగిన పట్టణం అడిగి బయలుదేరుతూ ఉన్నాడు. ఎప్పుడు నన్ను ఆశీర్వదించమనలా, ఉద్యోగం ఏమనలా, ఓ సెంటు స్థలం ఏమనలా, ఏం అడగల. పునాదులు కలిగిన పట్టణం అన్నావు కదా, అక్కడ తీసుకెళ్ళు. పునాదులు కలిగిన పట్టణం అంటే బేస్మెంట్ వేసిన ఇంటి గురించి కాదు. పునాది అంటే పాడవని, కూలిపోని, పడిపోని, నాశనము లేని, స్థిరమైన అనే అర్థం. నిత్యమైన రాజ్యం అని చెప్పావు కదా, అక్కడ తీసుకెళ్ళమని అబ్రాహాం ప్రయాణం చేశాడు. దేవుడేమో ఆస్తి పాస్తులు అన్నీ మూటగాడుతున్నాడు వెనక తిరిగి చూస్తే చెప్పచక్యం కానీ ఆశీర్వాదం అబ్రహాంది ఏనాడు చేయలా, కానీ వచ్చింది. మరలా నేను చెప్తున్నా, ఈరోజు కనుక వీటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు వద్దనుకున్నా సరే ఈ లోక సంబంధమైన ప్రతి దీవెన నీ కాళ్ళ కింద పెడతాడు యేసయ్య. కనుక ఆశీర్వాదం ఆయన వశం, అది నీ పాద సన్నిధికి చేరడానికి దేవుడు శక్తిమంతుడు, చేర్చడానికి. కాబట్టి ఈ లోకం గురించి ధ్యాస వదిలి పరలోకాన్ని గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, ఆయన పోలిక గురించి, దేహ విమోచన గురించి, ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు దిగి నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ కుటుంబ సంరక్షణ గురించి, వారి కాపుదల గురించి ప్రార్థన చేయి. వారి కొరకు పాటుపడు, వారిని రక్షించుకోవడం కొరకు అడుగులు వేయి. అది నీకు దీవెనగా ఉంటుంది, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి మొదట నువ్వు, తర్వాత నీ కుటుంబం, ఆ తర్వాత నీ ప్రాంతం ఈ రక్షణ కొరకు ప్రార్థన చేయి. నా యేసయ్య
ఇహమందున పరమందున నమ్మకమైన వానికి మెండైన దీవెనలని చెప్పిన వాగ్దానాన్ని నిశ్చయముగా మీకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. కాబట్టి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. వెంటనే దేవుడు ఇంతవరకు నీతో మాట్లాడిన ఈ మాటలన్నిటినీ జ్ఞాపకం అందించుకొని ప్రభు నీతో మాట్లాడిన ఈ మాటలు ఒకసారి నెమరేసుకొని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రసవేదన కలిగిన స్త్రీ, అది ఒక అక్షరాను సంబంధమైన స్త్రీ గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఆత్మల భారం కలిగి దేవుని పోలిక కొరకు ఆశపడుతూ దేహ విమోచన కొరకు నిత్యము మూలుగుతూ ఉన్న సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకున్న సంఘానికి ప్రసవేదన ఉంది. ఒకవేళ నీలో ప్రసవేదన ఉంటే నువ్వు దేవుడు కోరుకున్న అనుభవంలో ఉన్నావు. నీకు ఆ వేదన లేకపోతే ఎక్కడున్నావో, రక్షణలో ఉన్నానని, దేవుడిలో ఉన్నానని, సంఘంలో ఉన్నానని నువ్వు భ్రమపడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడాడు. నువ్వు నిజముగా ప్రసవేదన కలిగి ఉంటే దేవుడు కోరుకున్న పెండ్లి కుమార్తెవు నీవే. తీర్మానంతో ప్రార్థన చేసుకో. ప్రభువా, ఆత్మల రక్షణ నాలో రావాలయ్యా, నీ పోలికలోకి నేను మారాలయ్యా, ఈ మట్టి దేహంలో నుంచి, మట్టి ఆలోచనలో నుంచి మహిమ సంబంధమైన దేహంలోకి, మహిమ సంబంధమైన ఆలోచనలోకి, మహిమ స్వరూపంలోకి నేను మారాలయ్యా అని ప్రార్థించు. దేహ విమోచన కొరకు ఈ మట్టి శరీరాన్ని విడిచి ఆయన ప్రత్యక్షమైనప్పుడు, కడబోరం రోగినప్పుడు నేను ఎత్తబడాలని, ఈ లోకాన్ని విడిచి గువ్వ వలె ఎగిరి నీ కౌగిట్లో చేరాలని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆశ కలిగి అందరూ అలాగే ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఈ ఎంత దినాల్లో దేవుడు మీతో మాట్లాడాలని హెచ్చరించిన మాటలేవి. పరిశుద్ధాత్మ దేవుడు కడవరి కాలంలో నీ కొరకు నీతో మాట్లాడిన మాటలు. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరగా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, రాకడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, నీ హస్తపు నీడకు పరుగెత్తగా, కృపతో నింపితివా, నీ హస్తపు నీడకు పరుగెత్తగా, నీ శాశ్వత కృపతో నింపితివా, నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా, నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో ఆమేన్ ఆమేన్
ఆత్మాభిషేకముతో స్థిరపరచిన, ఆత్మాభిషేకముతో పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించింది. ఈ లోకములో నుంచి నిన్ను వేరు చేసి నిత్యము దేహ విమోచన కొరకు ఆయనకు ఎలాగో మొరపెట్టవలనో, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో నీకు తెలియదు కనుక ఆయన నీ పక్షమై మూలుగులు విడవడానికే ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే. గ్లోరీ గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మలో ఆనందించండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి. దేవునిలో పరిశుద్ధాత్మలో మూలుగులు విడుస్తూ, పరిశుద్ధాత్ముడా తండ్రి పోలిక, తండ్రి పోలిక, నూతనమైన కృప, ఒక్కొక్కరిపైన నూతనమైన కృప. ఆత్మదేవుడా మీ ప్రసన్నతతో నింపండి, ఒక్కొక్కరిని కప్పుకొనండి, పొందగండయ్యా. ఆరాధ్యుడా నిన్నే, ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృప. ఆయన కృపను గురించి పాడండి, కృపను గురించి ధ్యానించండి, కృప కృప అని ఎలుగెత్తి చాటండి. యేసయ్యా నీ కృప, యేసయ్యా యేసయ్యా ఇది నీ కృప, కృపనైనా యేసయ్యా నీ కృప, యేసయ్యా నీ కృప. ఒకవేళ ఈ ఆరాధనలో దేవుని రాజ్యాన్ని గురించిన ఆశ, దేవుని పోలికను గురించిన కోరిక, దేహ విమోచన గురించిన తలంపు, ఆత్మల రక్షణ కొరకైన ప్రసవ వేదన కావాలని ఆశపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన వైపు చేతులు చాపి తీర్మానంతో ప్రార్థన చేసుకో. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నశించిపోతున్న ఆత్మల కొరకు మీ పోలిక మాలో రూపుదిద్దుకొని మీ పోలికలోకి మారడానికి, దేహ విమోచన కలిగి నీ రాజ్యంలో చేరడానికి, సృష్టి యావత్తు విమోచన కొరకు ఎలాగ మూలుగుతుందో అయ్యా, ఇదిగో ఈ ఆరాధనలో చేరి మీ వైపు చేతులు చాపి ప్రార్థిస్తున్న వీరు కూడా అలాగే ఆశపడ్డారు. అయ్యా, మీ మాట చాలా లోతైనది ప్రభా. నిజంగా విమోచించేది ఈ దేహం మట్టుకే కాదు, మా శ్రమల్లో నుంచి విమోచించగలవు, మా సమస్యల్లో నుంచి విమోచించగలవు, మా రోగంలో నుంచి విమోచించగలవు, మా దరిద్రతలో నుంచి కూడా మమ్మల్ని విమోచించగలవు. మేము ఎరిగి ఉన్నామయ్యా. వాటన్నిటికంటే శ్రేష్టమైంది ఈ దేహ విమోచన, మీ పోలిక. నిజంగా లోకంలో నశించిపోయే నామకార్థమైన అనుభవాల వలె మేమున్నప్పుడు మీ పోలికలోకి మీ రక్తంతో కడుక్కొని మీ ఆత్మచేత నింపుకొని మమ్మల్ని మీ పోలికలోకి మార్చుకున్నారు. అది పరిపూర్ణమగునుగాక. ఒకవేళ ఇంకా ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉన్నారేమో, నశించిపోతున్న ఆత్మలో రక్షించాలన్న ఆశతో నీ వైపు చేతులెత్తిన మీ పిల్లలకు యేసు నామములో మీ కృప కలుగునుగాక, మీ అభిషేకము కలుగునుగాక, మీ జ్ఞానముతో నింపబడుదురుగాక. ఒక్కొక్కరిని అభిషేకించబడిన కెరూబుల్లాగా వాడుకోండి. ఎంత దినాల్లో
వారి మాటకు బలం ఇవ్వండి, వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వండి. నశించిపోతున్న ఆత్మలను సంపాదించిన ఎదుట నిలబెట్టగలిగిన కృపతో నింపబడుదురుగాక. మీ పనిలో వారు పాలిభాగస్తులైనప్పుడు కావాల్సిన శక్తిని, అభిషేకమును, వారి అవసరతలను తీర్చమని చేతులెత్తి ఆశ కలిగిన ప్రతి వారికి అట్టి ప్రసవేదనతో కూడిన ప్రార్థన జీవితాన్ని మీరు దయచేయమని, ఈ అంత్య దినాల్లో మీ కొరకు ప్రభా కడవరి ఉజ్జీవంతో నింపబడిన ఒక్కొక్క పాత్రగా మలచమని దీవించి ఆశీర్వదించమని, ఈ వారమంతా మీ కృపాక్షేమాలతో నడిపించమని నజరేయుడైన యేసు శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఆయన కొరకు ఆశతో తీర్మానంతో ప్రార్థించుకున్న ఒక్కొక్కరికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది.